మరి ఆయన పరిశుద్ధమైన నామాన్ని ఆరాధించుకునేందుకు మరి ఆయన పరిశుద్ధమైన ఆలయానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఈ కింద కూర్చోవడం తెలుస్తుంటే మళ్ళీ దేవుడు మనల్ని న్యూట్రల్ చేసి పంపిస్తున్నాడు. అంటే మన స్థితి ఏంటో మనకు ప్రభు తెలియజేస్తున్నాడు. అదే మనకు కూడా కావాలి. నేను నిత్యానంతో కూడా మాట్లాడుతుంటే అదే చెప్తున్నాడు, అదే నాకు ఇష్టం అంటున్నాడు. ప్రైజ్ గాడ్. సో అయితే మరి ధ్యాన నిమిత్తము దానియేలు గ్రంథం ఇది అది చేత్తో పట్టుకుంటాం, అది కింద అటు సైడ్ కన్నా పెట్టి. అయితే ధ్యాన నిమిత్తము అయితే ఇటు పెట్టండి, ఒకసారి స్టాండ్ ఇవ్వండి, అది తీసేసి. థ్యాంక్ యూ అన్న. ధ్యాన నిమిత్తము మరి దేవుణ్ణి ప్రార్థించుకున్నప్పుడు మరలా దానియేలు గ్రంథంలోనికి మరలా వెళ్దాము. గత కొద్ది కాలంగా దానియేలు గ్రంథం గురించి మాట్లాడుతూ వస్తున్నాము. అపరిశుద్ధుడి గురించి నేర్చుకోవాల్సిన విషయాలు మన జీవితాల్లో. మరి దానియేలు గ్రంథం 10వ అధ్యాయము. అందరూ లేచి ఉన్నట్లయితే మరి దానియేలు 10వ అధ్యాయము 2, 3, 5 2 నుంచి 5 వరకు చదువుదాము. అందరూ నిల్చొని 2, 3, 5 2, 3, 5 అందరం కలిసి చదువుదాం. కిడ్స్ అల్లరి చేయకుండా వెనక కూర్చొని ఆడుకోండి, శబ్దం రాకుండా. మూడు వారం వరకు చదవండి, కంటిన్యూ చేయండి. ఆమేన్. కళ్ళు మూసుకోండి. ప్రభువా, మీ సన్నిధిలో సాగిలపడుతున్నాను, శూన్యమని ఒప్పుకుంటున్నాను. మీ సంఘముతో మీరే ముచ్చటించండి. ఆ పాఠాలు, ఆ మాటలు మొదట నాకు, నా జీవితాన్ని మార్చే ఉండుకుంటుకు సాయం దయచేయండి. సంఘంలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఈ మాటల ద్వారా ధైర్యపరచబట్టుకో. పరిశుద్ధాత్మ దేవుడా, అయోగ్యుడిని నన్ను నా తోడుగా ఉండి సంఘంతో మాట్లాడమని క్రీస్తునామములో ప్రార్థిస్తున్నాం పర్వతండి. ఆమేన్. అయితే కూర్చుందాం అందరము. అయితే ఇక్కడ దానియేలు అంటే మనం అన్ని చూస్తున్నాము.
దానియేలు ఆల్మోస్ట్ 21 దినములు ఫాస్టింగ్ ప్రేయర్ ఉన్నాడు. ప్రైజ్ గాడ్. ఆ తర్వాత ఆయన దానియేలు ఒక దర్శనాన్ని పొందుకున్నాడు. ఆ దర్శనం యొక్క సారాంశం అనేది పక్కన పెడితే, ఆ దర్శనం అంటే లైక్ ఆ ప్రత్యక్ష వాక్కుని దేవుడు ఏం బయలుపరుస్తున్నాడు ఆ యొక్క దానియేలుకి, ఆ దర్శనము, ఆ దైవోక్తి ఇవేంటి, దానియేలు ఎన్ని అంటే 21 రోజులు ఉపవాసం ఉంటే 21 రోజుల టైం ఎందుకు పట్టింది దానియేలుకి, ఆ యొక్క విషయాలన్నీ కూడా కొంచెము ధ్యానిద్దాము. ఆ దానియేలు భక్తుల్లో మీరు ఇంకా చదివినట్లయితే మీరు మధ్యలో ఒక మాట కూడా చదువున్నారు. ఆ వాక్యము ఏంటంటే, మొదటి దినం మొదలుకొని నువ్వు అలాగే ఉన్నావని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడండి. ఒక మాట చెప్పాలంటే అది నువ్వు మొదటి దినం మొదలుకొని అంటే ఆ మొదటి దినం మొదలుకొని దానియేలు భయపడకము, నీవు తెలుసుకొనవలనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనినా. థ్యాంక్ యూ. ఆ మొదటి దినం మొదలుకొని నీవు చెప్పిన మాటలను వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. అయితే ఈ యవ్వనస్తుడైన దానియేలు ఎప్పుడో యవ్వన కాలంలో ఆ యొక్క బబులోను రాజ్యానికి వచ్చాడండి. ఆ యొక్క అంటే ఆ రాజ్యానికి యవ్వనస్తుడిగా వచ్చి ఆ యొక్క రాజులు చేంజ్ అవుతున్నా కానీ తన పరిశుద్ధతలో కానీ, తన ప్రార్థనా జీవితంలో కానీ, తన తగ్గింపు జీవితంలో కానీ దానియేలే గొప్ప భక్తుడు, ప్రార్థించేవాడు, రోజుకి పలుమార్లు ప్రార్థించేవాడు. ఆయన 21 రోజులు ఏమి ముట్టుకోకుండా అంత ప్రార్థనలో గడిపాడంటే నాకు తెలిసి అన్నపానాలు కూడా తీసుకున్నాడా లేదు. అంటే ఆయన దైవోక్తి కొరకు మాత్రమే, అంటే దేవుడు నాతో దర్శనంగా రూపొత్తిగా, అంటే ఆ దైవోక్తి నాతో మాట్లాడాలి. అప్పుడు దాకా దేవుడు దానియేలుతో లేడా అండి? ఒక మాట చెప్పండి. సింహాల బోన్లు వేసినప్పుడు ఎన్నో అధ్యాయం అది? దీనికి ముందే కదా జరిగింది. బహుశా 3-4 అధ్యాయాలు, 2వ అధ్యాయం. అంటే ఆ యొక్క రాజు సింహాల బోన్లో వేసినప్పుడు కూడా అది చాలా ఎర్లీ. అప్పుడే దేవుని కృపను రుచి చూచించాడు. ఆయన వెళ్ళి మోకరిస్తే సింహాలు సైతం నోళ్లు మూసినాయి. అంత గొప్ప భక్తుడు ఆయన. రాజుకి ఆ యొక్క మంచి సలహాదారుడు. ఈ యొక్క సంఘటన ముందే ఆ షద్రక్ మెషక్ అబేద్నెగోలు ఆయన మిత్రులు ఆ యొక్క దర్శనం రాజు యొక్క కళ చెప్పమంటే వీళ్ళందరూ టీమ్గా ప్రార్థించుకున్నారు. అది గత కాలంలో కూడా మనం చదువుకున్నాం వర్తమానాల్లో. అవన్నీ జరిగాక కూడా దానియేలుకి మరలా 21 రోజులు ఉపవాసం ఉండి దేని కొరకు ఆయన కనిపెట్టుకొని ప్రార్థన చేయాలండి? ఒక్కసారి ఆలోచించండి. మనం కూడా భక్తులమే, కానీ మనల్ని మనము సరిచేసుకుంటా ఆ దైవోక్తి అంటే దేవుని దర్శన రూపిగా మనతో మాట్లాడాలి. అంటే దేవుని వాక్కు నన్ను బ్రతికిస్తుంది కనుక ఆ దైవోక్తి అంటే ఇక్కడ దర్శనం అంటే ఒక మాట చెప్పాలంటే ఆ యొక్క దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షత మనలో నివసించాలి. ఆ వాక్యం మనల్ని ఆదరించాలి. అప్పుడే మనం నడిపించగలుగుతాం. దానియేలుకు కూడా అదే. ఆయన 21 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించడానికి ప్రధాన కారణం ఏంటంటే దైవోక్తి ఆయన కావాలి. దేవుని దర్శన రీతిగా అతనితో మాట్లాడాలి. ఆయన జీవితం ఎలా వెళుతుంది, ఎలా ముగించబడాలి, ఆయన ఒక దైవోక్తి కొరకు ఆయన ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 1 రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, 21 రోజులు తన శరీరాన్ని శ్రమపరుచుకున్నాడు. ఆ తర్వాత దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? నువ్వు మొదటి దినమని ఎలాగున్నావో 21 రోజుల్లో నీ మోకరించే ప్రార్థన జీవితం తగ్గలేదు, నువ్వు నన్ను స్తుతించేది తగ్గలేదు, నువ్వు విజ్ఞాపన చేసేది నన్ను తగ్గలేదు, నీ పరిశుద్ధత తగ్గలేదు, నువ్వు ఎదుటివాడితో మంచిగా ఉండేది తగ్గలేదు, నీ తగ్గింపు తగ్గలేదు, నీ సాత్వికత ఏది తగ్గలేదని ఎవరు సాక్ష్యం ఇస్తున్నారండి? ఇక్కడ దేవాతి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఒక మాట చెప్పాలంటే ఇదే ఎక్స్పీరియన్స్ బైబిల్ గ్రంథంలో ఎవరికి చూడొచ్చండి? మనం ఒక భక్తుడిని, ఏ భక్తుడిని చూడగలము? దానియేలుతో ఇంత శ్రమ పడిన వాళ్ళలో
ఏ భక్తుని చూడగల శ్రమ అంటేనే మనకు గుర్తొచ్చేది ఆటోమేటిక్గా యోబు గారు. యోబు కూడా ఒక మాట చెప్పాలంటే ఒక భక్తుడు వర్ణిస్తున్నాడు, మన జీవితంలో పడే కష్టాలన్నీ కూడా యోబు ఒక్కరోజు పడిన కష్టాలతో కూడా సరితూగవంట. జనరల్గా అన్ని విషయాల్లో జనరల్గా చెప్తున్నాను. ఆయన యోబు ఎన్ని కష్టాలు, ఎన్ని శోధనలు, 42 అధ్యాయాలు. ఎక్కడ ప్రారంభమైంది ఇది? మొదటి అధ్యాయంలో ప్రారంభమైతే ఆయన కష్టం, 42వ అధ్యాయంలో దేవుడు వచ్చి సాక్ష్యం ఇస్తాడు ఆయన గురించి. 42 అధ్యాయాల్లో ఆయన కన్నీటి గాథ వర్ణించలేనిది. అయినప్పటికీ ఆయన పరిశుద్ధత వదిలిపెట్టలేదు. ఒకే ఒక్క నిరీక్షణ యోబుకి. ఆయన ఒక మాట చెప్పాలంటే, మనం కూడా న్యూస్లో సహజంగా చూస్తూ ఉంటాము. ఏదన్నా పొరపాటున ఏదన్నా వాళ్ళకి జరగరాని జీవితంలో జరిగితే కొంతమంది సూసైడ్ చేసుకుంటారు నిరీక్షణ లేకుండా. కొంతమంది తొందరపడి ఇంకా ఏదంటే దూకుతారు. అనేక విషయాల్లో మరణానికి అప్పచెప్పుకుంటారు అన్ని. కానీ యోబు ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఒకే ఒక్క ఉద్దేశంతో, ఏమిటంటే ఆ ఉద్దేశము ఆయన దేవుని వాక్కు ఆయనకు ప్రత్యక్షం కావాలి. ఎంతమంది వచ్చి మనం కూడా చర్చ అయిపోతుందంటే, కొంతమంది సానుభూతి పరులు ఫ్రెండ్స్ కానీ చర్చ అయిపోతుందంటే కానీ ఫోన్ చేశారు, అంటే సంతోషమే, ప్రేమగా చేశారు. ఇలాగే యోబుకి కూడా అనేక విషయాల్లో సానుభూతిదారులు వచ్చారు, సలహాలు చెప్పారు, అక్కడ నుంచి వెళ్ళిపోయారు. కానీ స్టిల్ వాజ్ సిట్టింగ్ అండ్ హీ వాజ్ థింకింగ్ అబౌట్ ద లార్డ్ అండ్ హీ మైట్ బి ప్రేయింగ్ టు ద లార్డ్. ఈ నెవర్, అంటే నా భార్య వల్ల ఇలా జరిగింది, లేదంటే ఇంకా యోబు గురించి చెప్పాలంటే గత వారం కూడా అప్పుడు మాట్లాడుకున్నాం. ఆయన కుంటివాడికి కాళ్ళుగా మారాడంట, గుడ్డివాడికి కళ్ళుగా అంత పరిశుద్ధుడు, అంత ఎదుటివారికి ప్రేమను పంచే వ్యక్తి అండి. ఆ వ్యక్తి సైతము ఆ 42వ అధ్యాయం వరకు కూడా దేవుడు మాట్లాడే వరకు కూడా ఎదురు చూస్తూ ఉంటాడు. ఆయన జీవితాన్ని దేనికి అప్పచెప్పుకోవాలి. అంటే నా యొక్క చెప్పే ఉద్దేశం ఏంటంటే, దేవుని వాక్కు ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క వాక్కు దర్శనము నీకు అవసరము. నువ్వెంత పరిశుద్ధుడు అయినా, నువ్వు ఈరోజు 24 గంటల ప్రేయర్ చేసినా, అగైన్ టుమారో యూ నీడెడ్ గాడ్స్ వర్డ్ దట్ విల్ ఫీడ్ ఆఫ్ యువర్ ల్యాంప్. అదే కదా ఇప్పుడు ఎగ్జాంపుల్. ఇంకా చూసుకుంటే కనుక అపోస్తుడైన యోహాను కూడా, అంటే ఈ దర్శన దేవుని యొక్క ఈ భక్తులు ఎందుకు ఈ దర్శనము లేదంటే ఇంకా వీటి గురించి మాట్లాడుతూ వస్తారంటే, దే వాంట్ టు హియర్ ఫ్రమ్ ది లార్డ్. వాళ్ళు ధర్మశాస్త్ర గ్రంథాల్లో చదువుకోవటం కాదు, దేవుని వాక్కు నన్ను ఎలా నడిపిస్తుంది, ఆ వాక్కు ప్రత్యక్షత నా జీవితాన్ని ఎలా మారుస్తుంది. అనేక వాక్యాలను మనం ఈ సంఘంలో వింటం వచ్చాము, తగ్గింపు గురించి, ప్రేమ గురించి, మోకరించే జీవితాన్ని. ఆ యొక్క వాక్కు ప్రత్యక్షతలు నువ్వు ప్రాక్టికల్గా రుచి చూచావా? దట్ ఈస్ ద క్వశ్చన్ టుడే ఫర్ యూ అండ్ ఫర్ మీ ఆల్సో. దానియేలు అప్పటి వరకు ఒక భక్తిగల జీవితాన్ని జీవించాడు. ఇంకా రియల్ టైమ్గా చెప్పాలంటే, మన నిత్య అన్న ప్రైజ్ గాడ్ ఇది మన కారుతో వచ్చాడు. అదే కానీ మన ప్రార్థన, దేవునికి మహిమ. అంత దూరం అన్నా కానీ ఆయన దేవుని మందిరంలో ఆరాధించాలని ఆ దప్పిక గలవారు వారి గురించి చెప్పడానికి ఒకటే కారణం ఏంటంటే, ఇంతకుముందు కూడా చెప్పా కదా, ప్రతి పురుషుడు విజయమానికి ఎవరుంటారండి? చెప్పాలి. మరి ఇక్కడ కూడా అంతే స్టోరీ. కాకపోతే అది అంటే ఆమె నడవటం ఈయన చూశాడు, 3 సార్లు ఫెయిల్ అయ్యి ఇంకో 4వ రాయడానికి కూడా రెడీ అయ్యాడు. అది ఇంకా 5 సార్లు ఫెయిల్ అయినా కానీ ఈ వాజ్ విల్లింగ్ టు. ఎందుకంటే అది శ్రమగా అతను గ్రహించాడు. అరే, నా భార్య, నా బిడ్డలు ఇట్లా ఉండకూడదు. నేను యజమాని ఈ గృహానికి, దేవుడు నన్ను, ఈ కుటుంబాన్ని నాకు అనుగ్రహించాడు, వారు శ్రమ పడటం నాకు ఇష్టం లేదని దేవుని కృప వలన ఆ శ్రమను దేవుడు సంతోషంగా మార్చాడు. దేవునికే మహిమ. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఈ లోకపరమైన శ్రమలు ఎన్నొచ్చినా ప్రియ బుడ్డోని తీసుకెళ్ళా వాళ్ళ అక్కడ నడిపించి వాడికి స్పెషల్గా ఒక టీచర్ ఉన్నాడు. అయితే మనం అనుకోవచ్చు అనేక సార్లు
ఈ శ్రమలు, ఈ కష్టాలు ఇవన్నీ మనకి ఎందుకని అనుకోవచ్చు. మీరు శ్రమ అంటే నేనేమంటానంటే అది అబద్ధం అంట. నేను శ్రమ అంటే అది అబద్ధం అంట. ఇప్పుడు అన్నోళ్ళు శామ్యులు అన్నగా నిత్యాన్ని అంత దూరం నుంచి వస్తున్నారు, మేము ఎక్కించుకోవడానికి పోయినా లేదంటే వాళ్ళు అక్కడి నుంచి వచ్చినా మేమే శ్రమ అనుకోం. దాన్ని అది శ్రమ అనుకోవడానికి లేదు. ప్రతి జీవితంలో కూడా అంటే ఎన్ని శోధనలు, ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ నిన్ను దేవుని వాక్కు ప్రత్యక్షత ఆదరిస్తుంది. ఈ సంఘాన్ని అంతే ఆదరిస్తూ వచ్చింది. ఈ దినం వరకు కూడా మన వాగ్దానం ఏంటండి? దేవుడిచ్చిన వాగ్దానం, నేను నిన్ను మర్చిపోజాలను. ఆ వాగ్దానాన్ని ప్రతి కుటుంబం పట్ల దేవుడు నెరవేరుస్తూ వచ్చాడు. ఆ వాక్కు ప్రత్యక్షతను నువ్వు అనుభవిస్తున్నావా లేదా అనేది ముఖ్యం. నీకు ఏదైనా శ్రమ వచ్చిందా? మోకరించు, ప్రభా ఇదిగో సంఘ వాగ్దానాన్ని ఇచ్చారు. సంఘం ఎవరిదండి? దేవునికి సంబంధించింది. ఆ దేవుని సంఘానికి అంటే ఆయన వధువు సంఘానికి ఇచ్చిన వాక్కుని, ఆ వాగ్దానాన్ని, ఆ ప్రత్యక్షతను నువ్వు అనుభవించాలి ప్రాక్టికల్గా. ఇదిగో వాగ్దానం ఇచ్చావు ప్రభువా, ఈ వాగ్దానాలను నన్ను నింపి ఆ ప్రత్యక్షతలో నన్ను నడిపించండి. అంటే ఇంకా ఒక మాట చెప్పాలంటే, అనేక సార్లు పౌలు కూడా ఒకే ఒక్క దర్శనంతో మాసిదోనియా సంఘంలో, మాసిదోనియా ఆ యొక్క దేశంలో ఉండే సంఘాల పరిస్థితులన్నింటినీ మార్చేశాడండి అపోస్తుడైన పౌలు. ఆ యొక్క 12 మంది అపోస్తులు చేయలేని, ఒక మాట చెప్పాలంటే యేసుక్రీస్తు వారి అపోస్తుల గురించి కంటే కూడా ఎవరి గురించి గ్రంథంలో ఎక్కువ రాయబడిందండి? అపోస్తుడైన పౌలు. అతను యేసుక్రీస్తు వారు ఎంచుకున్న శిష్యుడు. ఆయన 12 మందిలో ఉన్నాడు ఆయన. కానీ ఆయన పడిన శ్రమలు మాత్రమే ఎక్కువగా దీంట్లో కనబడ్డాయి. పేతురు కానీ, మత్తయి కానీ, యేసు ప్రభు శిష్యులు అందరూ కూడా వారికి కొంతవరకే లిమిటెడ్గా రాయబడింది. కానీ అపోస్తుడైన పౌలు, ఒక మాట చెప్పాలంటే అపోస్తుల కార్యంలో చదవండి. ఆ వాక్కు అంటే ఇక్కడ ఆ మాసిదోనియా దేశంలో ఉన్న సంఘాలు, ఒక డేరాలు కుట్టే వ్యక్తి, ప్రభువుని హింసించే వ్యక్తి, ఆ దర్శనం, ఒకే ఒక్క దర్శనంతో ఆ అపోస్తుడి యొక్క 16వ అధ్యాయము 9-10 వాక్యంలో చూసుకుంటే కనుక, అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి ఆమేన్. అక్కడ చాలు. అయితే ఈ మాసిదోనియా దేశంలో కొన్ని సంఘాలు ఉన్నాయి, జాగ్రత్తగానండి. ఇక్కడ ఎప్పుడైతే ఆయన దేవుని దర్శనము అంటే ప్రతిదీ కూడా దేవునితో ఆధారపడి, ప్రభువా మేము ఈ ఆసియా ఖండము వెళ్దాం అనుకుంటున్నామని ప్రార్థన చేసుకున్నారు. దేవుడు ఏం చెప్పాడంటే, లేదు, పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ పైన చదివితే కనుక క్రీస్తు వారి ఆత్మ వారిని అంగీకరించలేదు, అందుకని ఆగిపోతారు. ఆగిపోయిన ప్రాంతంలో ఆయన అపోస్తులైన పౌలు మోకరించి ఆ రాత్రి కాలంలో ప్రార్థన చేసుకుని పడుకొని ఉంటాడు. దేవుడు దర్శనం ద్వారా ఒక వాక్కు ప్రత్యక్షణ అతను అనుగ్రహించాడు. గో టు మాసిదోనియా. దెన్ ఈ స్టార్టెడ్ టు గో మాసిదోనియా. ఆ దేశంలోకి ప్రవేశించి అన్ని సంఘాలను, మరి ముఖ్యంగా ఫిలిప్పి సంఘాన్ని, నాకు తెలిసి ఇంకా తెస్సలోనికే సంఘాన్ని, ఇంకా 3వ సంఘంగా బెరయా సంఘాన్ని అనుకుంటా, వీళ్ళందరినీ కూడా బలపరిచి అనేక సంఘాలను ఆయన స్థాపించినట్లు అత్యంతమైన ఘనమైన సేవ ఈ మాసిదోనియాలో ఉన్న సంఘాల్లో జరిగిందండి. ఒక మాట చెప్పాలంటే, మనం గతంలో కూడా చూసి అన్న మాసిదోనియా సంఘానికి ఒకే ఒక్క నిదర్శనం ఏంటంటే, వారి కొద్దిగా ఉన్నను దాతృత్వంలో గొప్పవారని అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాస్తా చెప్తాడండి. ఒక మాట చెప్పాలంటే, ఈ దర్శనము, ఆ వాక్కు ప్రత్యక్షణ కొరకు మనం ఎందుకు కనిపెట్టుకొని ప్రార్థించాలంటే, ఒక మాట, ఏం మాట అంటే, అమెరికాని ఎవరు కొనుక్కున్నారనేది మనం చిన్నప్పుడు చదువుకున్నామా లేదా? ఎప్పుడు చూసినా మనం అదే, అమెరికాని ఎవరు కొనుక్కున్నారు? కనుక్కోవడం అంటే అమెరికాని కొలంబసా ఎవరు కొనుక్కుంది? కొలంబస్ కదా.
అయితే ఆ అమెరికాని కనుగొనటం అంటే ఆ యొక్క సమయంలో సముద్ర మార్గాన్ని కనుగొనటం అమెరికాకి. అయితే యాక్చువల్లీ చూడండి మీరు, కొలంబస్ ఆయన కుమారుడు వాళ్ళ ఇంట్లో డిస్కస్ చేసుకుంటున్నారు. అరే డాడీ మనం ఇండియాను కనుక్కుందాం డాడీ, ఎట్లా లేదన్నా ఇండియా అంటే ఏందో కనుక్కుందామని సంథింగ్ స్టార్ట్ చేశారంట. ఓడలు వేసుకొని పోతా 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 ఉంటుంటే అమెరికా దగ్గరికి వచ్చి ఆగారంట. అమెరికాని కనుగొన్నారు వాళ్ళు. అందుకనే మీరు చాలాసార్లు గమనిస్తారో లేదో, అమెరికన్స్ రెడ్ ఇండియన్స్ అంటారు. అందుకే అనేది రెడ్ ఇండియన్స్ అంటే వాళ్ళు ఇండియన్స్ని కనుక్కుందామని బయలుదేరారు. చివరికి ఎవరిని కనుక్కున్నారు? అమెరికన్స్ని కనుక్కొని వాళ్ళకి మనం అప్పుడప్పుడు డౌట్ వచ్చింది, అరే వీళ్ళు రెడ్ ఇండియన్స్ ఏందిరా అని. రెడ్ ఇండియన్స్ అంటే ఆ ఇండియా నుంచి వచ్చిందే ఈ రెడ్ ఇండియన్స్ అంటే. నా చెప్పే ఉద్దేశం ఏంటంటే, ఈ లోకపరమైన ఒక వ్యక్తే కనుగొనాలి అంత తృష్ణ కలిగి ఉంటే, యేసు రక్తం చేతబడిన కొనబడిన నీవు నేను యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమను నువ్వు పొందుకోవాలంటే ముందు ఆయన ప్రేమను అన్వేషించాలి. యేసుక్రీస్తు వారి తగ్గింపును నువ్వు కనుగొనాలంటే, ఆ తగ్గింపు నువ్వు కలిగి ఉండాలంటే ఆయన తగ్గింపు లేఖనాల్లో నువ్వు వెతికి పట్టుకోవాలి. ఎలా తగ్గించుకున్నాడు? ఆయన ప్రార్థనా జీవితము గెత్సెమనే తోటలో చెమట రక్తముగా కారేలాగా ప్రార్థించాడంటే ఆ యొక్క ప్రార్థన గురించి, ఆ ప్రార్థనా జీవితం గురించి నువ్వు లేఖనాల్లో అన్వేషించాలి. ఈ యొక్క కొలంబసే ఎత్తుక్కుంటే సముద్ర మార్గాన్ని అమెరికా ఇక్కడ ఉన్నదని కనుగొన్నాడే. యేసుక్రీస్తు వారి ప్రేమ, యేసుక్రీస్తు వారి తగ్గింపు, యేసుక్రీస్తు వారి వినయము అంటే ఆ వాక్కు ప్రత్యక్షతను నువ్వు కనుక్కుంటే కనుక ఖచ్చితంగా నువ్వు పొందుకుంటావు. దెర్ ఈజ్ నో డౌట్. అంటే అన్ని విషయాల్లో ఈ యొక్క దైవోక్తి అంటే దేవుని యొక్క ప్రత్యక్షతను, దేవుడు నాతో ఈ వాక్యం ద్వారా మాట్లాడతాడు, ఈ వాక్యం ద్వారా నన్ను ఆదరిస్తాడు, ఈ వాక్కు నన్ను నింపుతుంది అనే నిరీక్షణ కలుగొనాలి నువ్వు. ఆయన నీకు అనుగ్రహిస్తాడు. యోబుతో మాట్లాడిన దేవుడు, దానియేలుతో దర్శన రీతిగా మాట్లాడి సాక్ష్యం ఇస్తున్న దేవుడు, అపోస్తలుడైన పౌలు దర్శన రీతిగా మాట్లాడుతూ వస్తున్న దేవుడు. ఇంకా ఒక మాట చెప్పాలంటే, మోషే నత్తివాడు, ప్రభువా నీ మహిమను చూస్తాను ప్రభువా అంటే, నువ్వు చూస్తే చచ్చిపోతావు మోషే, అగో ఆ బండ సందుల మూలకు నుంచో అంటాడు దేవుడు. అంటే ఎందుకు మోషే ఎందుకు చూడాలనుకుంటున్నాడు? దేవుని మహిమను రుచి చూడాలంటే దానికి ఒకటే ఒక మార్గం, యేసుక్రీస్తు వారి జీవితము నీ ముందుంది. ఆ జీవితాన్ని నువ్వు అనుసరిస్తున్నావా లేదా? ప్రభువారి వలె ప్రయాస పడుతున్నావా లేదా? ప్రభువారు నీకిచ్చిన వెలుగుని వేరే వారికి పంచుతున్నావా లేదా? ఒక మాట చెప్పాలంటే, బాప్తిసం ఇచ్చే యోహానంట ఆయన ఇనిషియల్గా యేసుక్రీస్తు వారి గురించి సాక్ష్యం ఇస్తా, ఇదిగో నేను వెలుగు నాకు ప్రత్యక్షమైంది, ఆ వెలుగును మాత్రమే మీకు పరిచయం చేస్తున్నాను, ఆ వెలుగు మీకు త్వరగా వచ్చుచున్నది అని చెప్తాడు. ఆ వెలుగు ఎవరండి? యేసుక్రీస్తు వారి వెలుగును గురించిన సాక్ష్యం బాప్తిసం ఇచ్చి యోహాను భక్తుడు అంటున్నాడు. ఈ లేఖనంలో మొదటి దశ ఆ శతాబ్దాల్లో దేవుని నామాన్ని విశిష్టంగా వివరించి, ఆయన ప్రేమ ఇది, ఆయన మీ పాపాలను క్షమించి రక్షిస్తాడు, ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవము అని ప్రకటిస్తా ఆ వెలుగుని ఈ లోకానికి పరిచయం చేస్తూ స్టార్ట్ చేశాడు బాప్తిసం. అది కొనసాగుతూనే ఉంది. ఎక్కడైనా ముగించబడింది? అది ఎక్కడ స్టార్ట్ అయిందండి? ఇది బాప్తిసం ఇచ్చి యోహాను ప్రారంభించిన యాగం అనేది ఎక్కడో అన్య దేశంలో పుట్టిన మనల్ని దేవుడు మనల్ని ఎంచుకున్నాడు. ఇంకా నీకు ఒక గొప్ప ధన్యత చెప్పనా? నీ ముత్తాతలు మన దేవుడిని కలిగిలేరు. అమెరికన్స్ ముత్తాతలు దేవుడిని కలిగి ఉన్నారు, వాళ్ళు కలిగిలేరు ఇప్పుడు. అందుకని దేవుడు నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. నువ్వు పెద్ద యోగ్యుడు అని కాదు, లేదంటే నీ ఇంటెలిజెంట్లను బట్టి కాదు, లేదా నీ అదృష్టం అని కాదు, లక్ అని కాదు. నువ్వు యోగ్యుడివి ఈ దేశం కొరకు ప్రయాసపడాలని. నువ్వు రుచి చూచిన వెలుగుని
బాప్తిసమిచ్చి యోహాను ఎలాగైతే ఆ వెలుగుని పరిచయం చేస్తున్నాడో, ఇదిగో ప్రజలారా, యేసుక్రీస్తు వారు దేవుడు, మీరు చీకట్లో ఉన్నారా, అంధకారంలో ఉన్నారా, ఇదిగో రండి, బాప్తిసమిస్తున్నాను, నా వెనక వచ్చేవాడి చెప్పులు సైతము నేను మోయుటకు యోగ్యుని కాను, కానీ ఆయన వెలుగుని పరిచయం చేస్తున్నాను. అంటే ఎప్పుడైతే ఆ దర్శన రీతిగా ఆ ప్రత్యక్షతను యోహాను పొందుకున్నాడో, యేసుక్రీస్తు వారి గురించిన ఆ ఉపమానాన్ని, యేసుక్రీస్తు వారి గురించి ఆ వెలుగుని రుచి చూచాడు, ప్రపంచానికి అంతా చాటి చెప్పటం మొదలుపెట్టాడండి. అపోస్తుడైన పౌలు ప్రపంచమంతా చాటి చెప్పటం మొదలుపెట్టాడు. ఎక్కడో బబులోను, అసలు దానియేలుదా దేశమే కాదు, ఒక మాట చెప్పాలంటే బానిసగా వచ్చాడు ఆ దేశానికి, కానీ ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టబడ్డాడు. ఆ వెలుగుని ఆ బబులోను ప్రజలందరికీ పరిచయం చేస్తున్నాడు. సింహాల బోనులో వేసిన వ్యక్తి ఎలా బయటకు వచ్చాడని ఆ బబులోను ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. దానికి ఒకటే ఒక కారణం, ఆయన బయటకు రావటానికి ఆయన పరిశుద్ధత, ఆయన తగ్గింపు, అతని ప్రేమ, భక్తి గల జీవితం, భయం గల జీవితం, పెద్దలంటే గౌరవం, ప్రతి విషయంలో ప్రేమ. ఆయన ఏ విషయంలో కూడా ఎవరిని మర్చిపోలేదండి దానియేలు. ఆయన రాజు, ఆయన పొగిడి, ఈ రోజు నుంచి నువ్వు రాజ్యాధికారం అంటే, అయ్యా నాతో పాటు కలిసి నా ముగ్గురు కూడా ఉన్నారయ్యా, వారికి కూడా, అంటే ఎదుటి మనుషుల పట్ల మేలును కూడా మర్చిపోని వ్యక్తి. ఇంకా భక్తుడైన యోహాను పత్పాసు దీపంలో వేసినప్పుడు అంట, దేవుడు దర్శనం ఎప్పుడైతే, చదవండి ప్రకటన 1:17 ఉంటుంది, దేవుడు దర్శన వాక్కు అంటే దేవుడు ఎప్పుడైతే మాట్లాడతాడో పాదాల మీద పడతాడంట. చదవండి 1:17. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎవరితో అండి దేవుడు మాట్లాడేది ఇక్కడ? ఒక సాధారణమైన భక్తుడితో. ఆయనకి ఎన్ని సంవత్సరాలు తెలుసా? ఆయన ఆ దీపంలో వేసినప్పుడు చెప్పాలంటే గెస్ చేయండి, ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? బహుశా 40, 50 ఎంత ఉంటాయి? 90 years, 90 సంవత్సరాలండి. మోషే ఫరో దగ్గర నిల్చున్నప్పుడు ఎన్ని సంవత్సరాలండి? దగ్గర 90 సంవత్సరాలు దాటిని. ఇంకా అక్కడ ఇజ్రాయేల్ ప్రజలంట అనేక తెగుళ్ళు వచ్చి చనిపోతా ఉంటుంటే, ఇక్కడ వాళ్ళ అన్న ఇతను వాళ్ళు రన్నింగ్ చేస్తున్నారంట ఇద్దరు. అలా అది టైం లేదు కాబట్టి రెఫరెన్స్ చూపించను. వాళ్ళిద్దరూ వాళ్ళు ధూపం అయిపోతే అక్కడ ప్రత్యక్ష గుడారంలో వీళ్ళు తెగులు వచ్చి చచ్చిపోతారంట. రన్నింగ్ చేస్తున్నారంట. యు నో వాట్ దేర్ ఇస్ టైం? 100 కానీ 90 కానీ అంట. ఆ టైంలో అహరోనికి 100 ఉంటే మోషేకి 90 ఉండొచ్చు. దేవుడు పిలిచిందే మోషేని ఎప్పుడండి? 70కి 50, చాలా పెద్ద వయసులో పిలిచాడు. అసలు ఆ వయసులో అతనే ఉపయోగపడతాడండి? దేవుడు ఎంచుకున్నాడు, ఆయన యథార్థతను ఎంచుకున్నాడు, శక్తిని అనుగ్రహించే దేవుడు ఆయన. వాళ్ళిద్దరు సైతం కూడా ఒక మాట చెప్పాలంటే, ఆ యొక్క తెగులు వచ్చి అందరూ ఇజ్రాయెల్ ప్రజలందరూ చనిపోతారు, దేవుడు ఉగ్రత చూపిస్తున్నాడు అంట. ఎందుకంటే వీళ్ళు విగ్రహాలను పూజించటము, దేవునికి అయోగ్యంగా ఉండటం, దేవుని మాటలు వినకపోవటము, మోషే చెప్పేదాన్ని ధిక్కరించటం, ప్రతిదానికి వ్యతిరేకత. తిండి మాకు సంతోషం కావాలి, మళ్ళీ అన్నీ ఇచ్చాక దేవుడు మేము విగ్రహాలను ఆరాధించుకుంటాం. ఆ సమయంలో దేవుడు ఉగ్రత, ఆ తెగులు వారి మీదకి చనిపోతా ఉండంటే, ఏడుస్తా ఉండంటే, మోషే మమ్మల్ని కాపాడని అర్థిస్తా ఉండంటే, మోషే ఎవరోనంట ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో బలర్పించాలని, ఆ ధూపం వేయాలని ఉరుకుతున్నారంట. గ్రంథంలో రాసి ఉన్నది అది. అప్పుడు 90-100 years వాళ్ళిద్దరికి. అంటే నేను ఎందుకంటే ఈ వాక్కు చెప్పేది, వాట్ ఎవర్ ఇట్ మే బి, నీ శ్రమ అయినా ఇబ్బంది అయినా సరే, నువ్వు చదువుకునే లేఖనాలు, నువ్వు చదువుకునే వాక్కులు, అది దర్శన రీతిగా అంటే ఆ వాక్కు ప్రత్యక్షతను నీలో నివసింపచేస్తున్నావా లేదా అనేదే ప్రశ్న. 90 సంవత్సరాలు వేసిన ఓ ముసలోడిని ఏదో దీపంలో ఎత్తే వాడు ఏం చేయాలండి? 90 సంవత్సరాలు ఏం చేస్తాడా అమెరికాలో?
నేను మొదటి ఈ సంఘానికి వచ్చినప్పుడు నన్ను దింపినప్పుడు ఆయన చేతులు గజగజ వణుకుతున్నాయి. ఈ సంఘానికి వచ్చినప్పుడు ఎట్లెట్లెట్లలో వణుకుతున్నాయి. ఈ రోడ్లో తీసిపోతున్నాయి, పైకి పల్టీలు కొట్టెత్తాం అనుకుంటున్నాం మేము, మాకు తెలియదు కదా. అంటే అంత వయసులో ఆయన పద్మాస దీపంలో వేస్తే ఆయన దేని గురించి రాస్తున్నాడో తెలుసా అండి? రెండో రాకడ గురించి రాస్తున్నాడు. ఈ భక్తులందరూ మత్తయ్య, మార్కు, లోక వీళ్ళందరూ యేసు చూసిన చరిత్రను, మొదటి రాకండి యేసుక్రీస్తు వారు ఎలా జీవించారు, యేసుక్రీస్తు వారు ఎలా తగ్గించుకున్నారు, యేసుక్రీస్తు వారు రోగుల్ని ఎలా స్వస్థపరిచాడు, యేసుక్రీస్తు వారు ప్రార్థనా జీవితాన్ని ఎలా కలిగి ఉన్నాడు, యేసుక్రీస్తు వారు ఎలా నడుచుకున్నారు ఇతరులతో, ఎదుటి వారిని ఎలా ప్రేమించాడు, అన్నీ కూడా వీళ్ళు రాస్తానంటే ఈ ముసలాయన 90 సంవత్సరాల ముసలాయన ఏం రాస్తున్నాడు తెలుసా? యేసుక్రీస్తు వారి రెండో రాకడ గురించి రాస్తున్నాడండి. ఎట్లా? దర్శన రీతిగా వాక్కు ప్రత్యక్షతను అనుభవిస్తా దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. ఎక్కడున్నాడు? ఎక్కడో దీపంలో ఉన్న వ్యక్తి. నువ్వు అనుకోవచ్చు నేను చిన్న గృహంలోనే కదా ఉంది, ఏదో నేను షేర్డ్ అకామిడేషన్లోనే కదా ఉంది. నో 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 నో, గాడ్ వాంట్స్ టు టాక్ టు యూ. ఆయన వాక్కు ప్రత్యక్షత నీకు కలగ చేస్తాడు. ఒక మాట చెప్పనా, నువ్వు పొద్దున్న 5ంటికి రావాలనుకో, ఒక తెల్ల పేపర్ తీసుకో, రాసుకో, గాడ్ ప్లీజ్ హెల్ప్ మీ టు వేక్ అప్ 5 o'clock. యు నో నీడ్ అలారం ఆల్సో. ప్రభువా నేను 5 గంటలకి మోకరించాలని ఒక తెల్ల పేపర్ రాసుకొని పక్కలో పెట్టుకో. పొద్దున్నే 4:30 కల్లా దేవుడు లేపి నిన్ను మోకరింప చేయగలడు. పరిశుద్ధాత్మ సహాయం అందుకున్నప్పుడు నువ్వు ఏ శోధనైనా సరే, ఏ శ్రమ అయినా సరే విశ్వాసంగా దేవుని వాక్కును, ప్రభువా నీ వాక్కుతో నన్ను ఆదరించండి ప్రభువా. మేము ఇనిషియల్గా స్ట్రగుల్ అయినప్పుడు ఇక్కడ దేవుని మందిరంలో కన్నీటితో అడిగినప్పుడు దేవుడు ఒక మాట ఇచ్చాడు, ప్రభువా ఈ పరిచర్య విషయం ఏంటి ప్రభువా అన్నప్పుడు దేవుడు ఒకటే మాట, ఒకే ఒక వాక్కు ప్రత్యక్షత గురించాడు. ఏంటో తెలుసా? యాకోబు మీద జాలిపడినట్టు నీ మీద జాలిపడుతున్నా అన్నాడు. దట్ వర్డ్ కంఫర్ట్ మీ. ఆ వాక్ ప్రత్యక్షత నాకు అనుగ్రహించాడు, నా కుటుంబానికి అనుగ్రహించాడు. అందుకనే కొద్దిమంది అయినా మనం ఈరోజు దేవుని నామాన్ని మహింపరచడానికి కూర్చొని ఉన్నాము. ఆమేన్. అయితే ఇక్కడ అంటే ఆ వాక్కు ప్రత్యక్షత అనేది ప్రతి ఒక్కరికి కూడా అవసరం. నువ్వు చదువుతున్న లేఖనాలు కానీ అనేక విషయాల్లో ఆ వాక్కు ప్రత్యక్షత, ప్రతి వాక్కుని నువ్వు పొందుకునేలాగా ఉన్నట్లయితే దేవుడు నీ పట్ల ఎంతటి కార్యమునైనా చేయగలడండి. అయితే 10:7 కూడా ఏముంటుంది చదవండి ఒకసారి. ఆ వాక్కు ప్రత్యక్షత లేకపోతే దేవుని మహిమ చూడటం అనేది అసాధ్యమండి. ఆ దేవుని మహిమను చూడాలి అంటే, ఆ నిత్యత్వములోకి చేరుకోవాలి అంటే నువ్వు వాక్కు ప్రత్యక్షణ ప్రతి విషయంలో ప్రభువా నీ వాక్కు చేత నన్ను నడిపించండి, నా పాదాలకు అది దీపము, ఆ వాక్కు ప్రత్యక్షతను నాకు అనుగ్రహించండి అని నువ్వు వేడుకుంటే ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. దానియేలు 10:7. ఆమేన్ ఆమేన్. అంటే మీరు ఒక్కసారి చూస్తే పౌలుకు కూడా దేవుడు కనపడినప్పుడు, అంటే సౌలుగా, ఇప్పుడు సౌలు హింసిస్తున్నాడు ప్రజల్ని, సౌలు వీళ్ళు బ్యాచ్ మొత్తం గుర్రాలు వాళ్ళు వెళ్తా ఉండంటే దేవుడు ఎవరికి ప్రత్యక్షం అవుతాడండి? అక్కడ ఆ వెలుగుని అక్కడున్న వారందరూ చూస్తారు, కానీ దేవుని మాటలను ఎవరంటారండి? సౌలు ఒక్కడే అంటాడు. ఇప్పుడు మీరందరూ ఉన్నారు, నా వాక్ అందరికి వినపడుతుందా లేదంటే ఒక్కడికే వినిపిస్తుందా? ఎలా సాధ్యం ఇది? పౌలు వాళ్ళ బ్యాచ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో ఉన్నారు, వాళ్ళందరూ హింసించటమే, దేశు అంటే వేసేయటమే, వాళ్ళని కొట్టడం, హింసించటం, అవమానించటం, నిందించటం. ఆ ప్రజలు వెళతా ఉన్నప్పుడు ఇదిగో సౌలా నువ్వు హింసించే క్రీస్తును నేనే అంటాడు. ఆ మాట చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎవరికి వినపడలా, సౌలుకే వినపడింది. ఇక్కడ దానియేలుకు కూడా ఆ ప్రత్యక్ష వాక్కు ఎవరికి వినపడలా, పక్కనే మిత్రులు ఉన్నారు. ఇప్పుడు ఆయన అక్కడ ఆ టైంలో మిత్రులు కూడా ఉండే ఉంటారు, కానీ ఆ వాక్కు దానియేలుకు మాత్రమే దేవుడు మాట్లాడాడు. ఒక మాట చెప్పాలంటే, అంటే నా యొక్క చెప్పే ఉద్దేశం ఏంటంటే, దేవుడి యొక్క ప్రత్యక్షత అనేది నువ్వు అనుభవపూర్వకంగా అనుభవిస్తూ వాక్యాన్ని చదువుకున్నప్పుడు ప్రభువా
ఈ వాక్కు ప్రత్యక్షత, ఈ వాక్కు అర్థము నాలో నింపమని నువ్వు కోరుకోవాలి. ఏ వాక్కు చదివినా సరే, ఏ అధ్యాయం చదివినా సరే, బైబిల్లో ఏ పాఠం నేర్చుకున్నా సరే, ప్రభువా ఆ వాక్కు ప్రత్యక్షతను నాకు అనుగ్రహించు ప్రభువా అని నువ్వు కోరుకోవాలి. ఓ మాట చెప్పనా, పరలోకంలో ఒక భక్తుడు చెప్తున్నాడు, పరలోకంలో నువ్వు అనుకోవచ్చు దేవుని దయ వలన మనందరము మన యొక్క ఆత్మీయమైన జీవితాన్ని ఆయనకు మహిమకరంగా జీవించినట్లయితే మరలా ప్రభు వచ్చి మనల్ని తీసుకుని వెళ్తాడు. నిన్ను ఏ పేరు పెట్టి పిలిచాడో ఆ పేరుతోనే ఆయన మరలా ఆ లోకానికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఏమీ ఆకలి దప్పులు లేని ఆ లోకంలో ప్రభు యందు సాగిలపడి పరవశించి ఆయనతో కలిసి జీవించగలమండి. నువ్వు అనుకోవచ్చు ఈ శ్రమలు, ఈ శోధనలు, శ్రమలు అన్నీ కూడా, కన్నీళ్ళు, కష్టాలన్నీ కూడా, అరే నా బిడ్డలను నేను చెప్పినట్లు అనట్లేదే, అరే మా యొక్క అత్తమామలు నేను చెప్పినట్టు అనట్లేదే, వారు నన్ను అర్థం నేను కూడా అప్పుడప్పుడు అంట, ప్రియా నా మనసు అర్థం చేసుకో ప్రియా అంట. అసలు విషయం ఏంది తెలుసా, దేవుడి మనసును నేను అర్థం చేసుకోవాలి, ప్రియా మనసు నా మనసు అర్థం చేసుకోవటం కాదు. దేవుని మనసుని మనం అర్థం చేసుకునేవారిగా ఉండాలి. భార్య మనసు భర్త, భర్త మనసు భార్య కాదు, దేవుని మనసును అర్థం చేసుకునే వాళ్ళలాగా ఉండాలి. మనం అర్థం చేసుకోలేము దేవుని మనసుని, ఎందుకంటే మన రాములు అంతా ఇంకిపోయి ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, తైక్వాండో క్లాసులకి హ్యానాని ఎస్తేరని తీసుకెళ్తా. హ్యానా ఓన్లీ ప్రేక్షకురాలు, వెనక కూర్చొని చూడటం అంతే. ఆ కొరియన్ నెంబర్ చెప్పిద్ది హ్యానా, 1 to 10 వరకు ఎప్పుడు ఉన్నదో ఏమో తెలియదు, టకటక చెప్పిద్ది. ఏంటంటే ఆమెకి ర్యాములో ఏమి ఫిల్ కాలేదు. మన ర్యాములో అయితే అరే ఈ నెట్ తిట్టాలి, ఆడో కలవర్ చెంపులో సతీష్ అన్న మనకి ఎందుకంటే ఆయన గురించి, ఆయన కష్టాలేదు ఆయన పడుతున్నాడు. ఓ పెద్ద ఆయన అయితే నా దగ్గర అంటాడు, వాడి గురించి నాకు చెప్పక వాడు ఒక విధవ అంటాడు. ఈయన ఎప్పుడు చూసిడో మరి ఆయన ఏదో పనులు చేస్తాంటే. అంటే చెప్తున్నా మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం. ఒక సాటి సేవకుడిని ప్రేమించలేనోడివి ప్రభువు నిన్ను పిలుస్తాడని ఎలా అనుకుంటున్నావు? ప్రభువు నిన్ను ఎలా తీసుకెళ్తాడు అనుకుంటున్నావు? ఒక మాట చెప్పండి. అక్కడెక్కడో చేసే సేవకుల గురించి నీకెందుకు? నీకు చేతనైతే ప్రార్థన చేయి. నాకు కూడా ఎంతోమంది విశ్వాసులు అని చెప్పుకునే బిలీవర్స్, ఎప్పటి నుంచో మేము అని చెప్పుకునే వాళ్ళు కూడా, వాడు ఒక కదా ఆ డబ్బులు ఏం చేస్తాడు, అరే నువ్వు ఇస్తున్నావు వాడు ఏం చేయటం లెక్క చెప్పడానికి ఎందుకు, మనకెందుకు అసలు? నేను సాక్ష్యంగా చెప్తాను, దేవుని మందిలో ప్రతిదినం మోకరించి కల్వర్ టెంపుల్ సతీష్ అన్న, పాస్టమ్ గారు, 2 బిడ్డలు, వారి పరిచర్య క్షేమం కొరకు ప్రార్థిస్తాం. నాకు అవసరం లేదు, అది నాకు ప్రభు చెప్పింది. చేతనైతే వారి గురించి ప్రార్థన చేస్తా, అదే నాకు తెలిసింది. మనం అంటే ఇట్లా కొట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే, అరే మీ క్రిస్టియన్స్ అంతా ఇంతేరా, కొన్ని డినామినేషన్లు ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటాయి. ఇక అట్లా ముద్ర వేసుకున్నారు వాళ్ళు. ఏంటో తెలుసా విషయం ఏంటంటే, తగ్గింపు లేదు, ఒకటే మాట, మిగతా అన్నీ కాదు. వాక్ ఇటు నుంచి ఇటు నుంచి 360 degreesలో చెప్తారు వాళ్ళు వాక్ని. ఏమి లేదు, తగ్గింపు లేదు. ఎందుకంటే అంటే మనము అనవసరమే అన్నీ కూడా ఈ యొక్క ర్యాములో పెట్టుకున్నాం, ఈ మైండ్లో పెట్టుకున్నాం, దేవుని మనసును అర్థం చేసుకోలేవు. దేవుని మనసును ఎప్పుడైతే అర్థం చేసుకోలేవో దేవుడు వాక్కు నీకు ప్రత్యక్షం కాదు. నువ్వు అనుకోవచ్చు పరలోకంలో నువ్వు పోగానే, అరే నువ్వు అటు ఇటు చూసి, ఒక భక్తుడు అంటాడు, పరలోకంలో నువ్వు పోగానే అన్నీ వింతలేనంట, అన్నీ నువ్వు చూడని ఆశ్చర్యక్రియలు పరలోకంలో చూస్తూ ఉంటావు. నువ్వు అనుకోవచ్చు మీ పల్లెటూరులో ఉన్న ఒక చిన్న కాపరి అక్కడ పరలోకంలో ప్రభు పక్కన ఉండొచ్చు. వీ డోంట్ నో. నువ్వు అనుకోవచ్చు, రే నేను ఇండియాలో ఇన్ని పోస్టర్లు చూసా, ఈయన మీటింగులు పెడితే 10 లక్షల మంది వచ్చారు, ఈయన కనిపించలేదని నువ్వు వెతుక్కుంటున్నావు. బహుశా ఆయన అక్కడే ఉన్నాడు, ఇంకా ఆ 10 లక్షల మందిలోనే ఉన్నాడు. ఒక ఆశ్చర్యక్రియ అంటే చెప్పనా, చిన్న గుడిసెలో చేసుకునే సేవకుడిని కూడా ప్రభు పిలుస్తాడు. అది దేవుని మనస్సు. చిన్న మన గ్రామాల్లో అనుకుంటాం కదా, అరే ఏందిరా వీళ్ళు నలుగురు, వాళ్ళకి డ్రమ్స్ కూడా ఉండవండి. ఇంకా రాయలసీమ, తెలంగాణలో అయితే వాళ్ళకి డ్రమ్స్ కూడా ఉండవు, తినటానికి తిండి లేకపోయినా కానీ దేవుడిని ఆత్మతో సత్యముతో ఆరాధిస్తారు. వాళ్ళకి వచ్చేది ఎంత అండి, రోజుకి ఎంత 300, 200. అవి కూడా కొంతమందికి రావు, కొంతమంది పాచి పనులు చేసుకుంటారు. వాళ్ళు ఆత్మతో సత్యముతో ఆరాధిస్తారు. విచిత్రం ఏంటంటే మనం ఆరాధించాం, ఎందుకంటే మనకు అన్నీ వచ్చేసినాయి.
దేవునికి కానుకలేవం, దేవుని సేవ నిమిత్తం ఏది ప్రయాసపడం. పరలోకంలో దేవుని వాక్కు, దేవుని యొక్క నువ్వు పరలోకంలో ప్రవేశించిన యెడల అన్ని ఆశ్చర్యక్రియలే, వింతలే. ఏంటి నేను అనుకున్న పరలోకంలో ఈ సేవకులు ఇంటర్నేషనల్ స్పీకర్లు లేరు. ఎప్పుడు ఈయన ప్రసంగాలు, ఈయన సభ పెడితే లక్షల మంది వస్తారు, ఏం లేడని అన్ని విచిత్రాలే. ఆయన ఉన్నాడు ఆడ పల్లెటూరులో విశ్వాసంగా, తగ్గింపుగా ఆయనకిచ్చిన ఆ 10 మందినే కాచుకుంటా వారింటింటికి వెళ్ళి, అమ్మా ఆశీర్వాదం అంటే వారి యొక్క కష్టాలని విని, దైవజనుడు యేసన్న గారు కూడా పరిచర్య ప్రారంభాల్లో మొన్న చికాగో వెళ్ళినప్పుడు జియోన్ ప్రేయర్ చర్చ్ అని ఒక అన్న ఉన్నాడు. ఆ యొక్క సేవకుడు అన్నాడు, నానా నేను కొన్ని సంవత్సరాల క్రితం, అంటే 20-30 సంవత్సరాల క్రితమేమో, ఆ యొక్క జియోన్ ప్రేయర్ చర్చ్ పాస్టర్ గారు చికాగో, ఆ అన్న అంటున్నాడు, 30-40 సంవత్సరాలు 20-30 ఎప్పుడో పాతకాలంలో నేను హనుమాన్ జంక్షన్లో అట్లా వెళ్తా ఉన్నప్పుడు చిన్న పాకంట వస్తున్న మందిరం, దేవదాసాయి గారి దేవుడు తెలియదు, చెప్తున్నా జనరల్గా. ఆ మందిరాన్ని చూచి ఏందా వీళ్ళు అనుకునేవాడంట. బట్ నౌ ఈజ్ టెలింగ్ దట్ ఇంత ఆశ్చర్యక్రియలు చేయగల మన దేవుడు. అన్ని సంఘాలు ఎంతమంది అండి దేవుని యొక్క కృపను పొందుకొని అనేక అన్ని జనులందరూ కూడా ఆ యొక్క మినిస్ట్రీలో అడుగుపెట్టి గొప్ప ఆశీర్వాదకరంగా మార్చబడ్డారండి. కానీ ఒకటి ఎప్పుడు అనుకోవద్దు, ఒక పరిశుద్ధుల సంఘాల్లో ఉంటే వాళ్ళు ఎత్తబడతారని అనుకోవద్దు, ఒక పరిశుద్ధుల గుంపులో ఉంటే వారు ఎత్తబడతారని అనుకోవద్దు. నీ అంతరంగాన్ని, దేవుని యొక్క వాక్కుని పొందుకుంటా, ప్రత్యక్షతను పొందుకుంటా, దేవుని యొక్క మనస్సును నువ్వు ఎప్పుడైతే గ్రహిస్తావో అప్పుడు దేవుడు నీకు అన్ని విషయాల్లో కూడా దేవుడు అన్ని అనుగ్రహిస్తాడు. ఈ లోకంలో ఎంతోమంది దేవుని పరిచర్య పైకి కనిపించి అనేక విషయాల్లో ఇదిగో మేము దేవుని సేవ చేశాము, ఇదిగో అది ఇదని అన్ని యూట్యూబ్లో వీడియోలు పెట్టుకునే వాళ్ళు అందరూ కనిపించరు. విచిత్రం ఏంటంటే అక్కడ వీడియోల్లో కనిపించే వాళ్ళు అక్కడ లైవ్లో కనిపించరు. ఇక్కడ లైవ్లో ఉండేవాళ్ళు ఇక్కడ లైవ్లోనే ఉండి అటు నుంచి వెళ్ళిపోతారు. లైవ్లో లేని వాళ్ళు అక్కడ ఉంటారు. ఒక మాట చెప్పాలంటే అన్ని విషయాల్లో ఆర్భాటం, దేవుని మనస్సు తెలుసుకోకుండా, దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షం. ఇదివరకు భక్తులు హెబ్రోన్ ఫెలోషిప్లో అయినా సరే నువ్వు వెళ్ళి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే చేసుకునేవాళ్ళు అంట. భక్సింగర్ గారి టైంలో అంత దర్శన రీతిగా, అంటే అంత వైరాగ్యంగా ఉండేదంట ఆ పరిచర్య. అప్పుడు ఆయన ప్రసంగం చెప్తా ఉండంటే భక్సింగ్ గారు అయిపోయే లోపల కిందకు వచ్చే లోపల పాట పడిపోయేదంట దానికి. అలాంటి వైరాగ్యాన్ని ప్రభువు మన నుంచి ఆశిస్తున్నాడు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దిస్ డినామినేషన్ అండ్ దట్ డినామినేషన్. వాట్ ఎవర్ గుడ్, ట్రై టు లెర్న్. సంఘాలు ఏదైతే ఏంటండి నేర్చుకోవటానికి ప్రభు ఒక్కడే, ప్రభు మనస్సు ఒక్కటే, యేసుక్రీస్తు వారు ఒక్కడే దేవుడు. ఆ దేవుడి గురించి నువ్వు ఏ డినామినేషన్ అయినా నేర్చుకున్నది పరలోకంలో నేను నిలబడుతుందా లేదో అనేది చూసుకో. అదొకటే. అంటే అన్ని విషయాల్లో కూడా ఇప్పుడు దావీదు సైన్యంలో కూడా ఒక యోబాబు భక్తుడు అని ఒక అతను ఉన్నాడు. ఎంతమంది తెలుసండి? యోబాబు గొప్ప సైన్యాధిపతి. అతను ఎవరో తెలుసా? దావీదు అక్కోల కొడుకు, మేనల్లుడు, యుద్ధవీరుడు, యుద్ధశాలి, ఏదైనా చేయగలడు. అసలు ఆయన దావీదు రాజ్యంలో ఆయన లేకపోతే అసలు లేదు ఏది. అంత బలవంతుడు, బలశూరుడు, యుద్ధశాలి. ఒక విచిత్రమైన సంఘటన ఏంటో తెలుసా? దావీదు యొక్క టీంలో లాస్ట్లో ఫిల్టర్ చేస్తారు కదా, ఆ టీంలో అతను లేడు. అసలు ఉండాల్సిన వాడు ఇతను యోవాబు. తొందరపాటుతనం యోవాబుకి, ప్రతి విషయంలో కూడా తొందరపాటుతనం. ఒక మాట చెప్పండి, దావీదు ఇప్పుడు మన కొడుకు మనల్ని ఎంత వ్యతిరేకించి, అంటే సహజంగా ఇప్పుడు మనం కూడా ఉన్నాం, మన తల్లిదండ్రులు కానీ మనం అన్ని చూస్తూ ఉంటాం, మన యొక్క పల్లెటూరులో కానీ అన్నిట్లో మనం చూస్తూ ఉంటాం. ఏంటిది? ఆస్తులు కాడ గొడవ పడినప్పుడు ఆ తల్లి ఇద్దరికి సమానంగా పంచాలనే చూసిద్ది. వీడు చిన్న కొడుకు పెద్ద కొడుకు మోసం చేసినా కానీ ఆ తల్లి మనసు అలాగనే ఉంటుంది. అయితే ఈ యోవాబు విషయంలో అంటే ఎంతటి కసాయోడు తన కొడుకునన్నా ఏ తల్లి ఒప్పుకోదు, అయా మారతళ్ళయ్యా అంటది. అట్లాంటిది ఒక మాట చెప్పాలంటే దావీదు అబ్షాలోము దావీదుని చంపుదామని తిరుగుతున్నాడు. ఒక మాట చెప్పాలంటే సొంత కొడుకే, కానీ
యోవాబుకి ఏం చెప్తాడంటే, మీరు ఏదైనా చేయండి, వాడు నా కన్న కొడుకు కాబట్టి చంపేయొద్దయా వాడిని అంటాడు. ఎందుకంటే యోవాబు గురించి తెలుసు దావీదుకి, వీడు ముందుకెళ్ళిందంటే అన్నీ అవ చేసుకొని వస్తాడు. దావీదుకి పదే పదే చెప్తాడు, నా కొడుకునైతే చంపొద్దయా అని. యోవాబు ఏం చేస్తాడండి, తొందరపడి చంపేస్తాడు. నువ్వు చంపేదాకా ఆగుతానే అయిందని చంపేస్తాడు. అదే యోవాబు మళ్ళా చంపబడతాడు. దావీదు యొక్క విజయ పదంలో దావీదు రాజ్యాన్ని స్థిరపరిచిన వాళ్ళు లిస్టులో ఇతను ఉన్నాడు. అసలు ఇతను ఉండాల్సినవాడు. అంటే నా యొక్క చెప్పే ఉద్దేశం ఏంటంటే, ఈ లోకంలో ఎంతో గొప్పగా, అరే వాళ్ళకు గృహాలు ఉన్నాయి, వాళ్ళకి టెస్లా కార్లు ఉన్నాయి, ఓ వాళ్ళు పద్దాకులు ప్రార్థన అనుకోవచ్చు. వీ డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్ ఇన్సైడ్. నువ్వు పరలోకంలో వాళ్ళని చూస్తావో లేదో, వాళ్ళు పైకి అలాగనిపించి లోపల పోయి టీవీలు చూస్తున్నారు. వీ డోంట్ నో, రైట్? దే ఆర్ నాట్ ద ఇన్స్పిరేషన్ ఫర్ యూ. నీ మోకాళ్ళను దృఢపరిచేవాడే, నీ ఆత్మీయ స్థితిని బలం అంటే ఎత్తిపట్టి లేపేవాడే, నీలో ఇదిగో ఈ బలహీనత ఉన్నది సరిచేసుకో అని ప్రత్యక్షంగా నీతో మాట్లాడి ప్రభు వైపు నిన్ను తిప్పేవాడే నిజమైన స్నేహితుడు అండి. ఒక మాట చెప్పాలంటే, దావీదు అంతా కోల్పోయినా, తన కుమారుడు తరుముతున్నా కానీ దావీదు ఆ అబ్షాలోము చంపుదామని తిరుగుతున్నప్పుడు తనకున్నది మొత్తం వదిలిపెట్టి తగ్గించుకొని వెళ్ళిపోతాడు. ఎందుకంటే వాడే మారతాడులే అని వెళ్ళిపోతా, ఎవరు వచ్చినా రాకపోయినా అతను ఆశించింది ఏం తెలుసా? ఒక కుంటివాడు రాలేదని ఆలోచిస్తాడండి. ఎవరండి ఆ కుంటివాడు? మెఫీబోషెత్. దావీదు అసలు సహజంగా, అరే నా నమ్మిన బట్టి యోవాబేడి, వీళ్ళందరూ ఉన్నారా లేదా, లేదంటే సైన్యాధికారులు ఉన్నారా లేదా, నాకు బలాన్ని చేకూర్చి వీళ్ళందరూ ఎవరిని చూసుకోవట్లా. దావీదు ఎవరిని చూస్తున్నాడో తెలుసా? మెఫీబోషెత్. ఏముందో కుంటివాడి దగ్గర ఏముంటుందండి? కుంటివాడి దగ్గర ఏముంటుంది చెప్పండి? కుంటివాడు ఏ రీతిగా కుంటివాడు దావీదుకి సహాయపడ్డు? ఒకటే, దేవుని మనస్సును దావీదు కలిగి ఉన్నాడు. అందుకని కొడుకుని చంపినవాడు కూడా, యోవాబుని దావీదు చంపలేదు. దావీదు చంపాలంటే అంతసేపు యోవాబుని వదిలేశాడు. ఇంకా కొడుకుతో కూడా నీ ఇష్టం అంటాడు. కానీ కొడుకు కూడా ఇతను చంపు అని చెప్పడు. అక్కడ సొలొమోను కూడా నేను చంపు అన్నాడు. అతనంతటా అతనే పోయి చంపేసి. అంటే నా యొక్క ఉద్దేశం ఏంటంటే, నువ్వు ఎంత ఘనత సాధించినా కానీ, ఎంత సంపద సాధించినా కానీ, ఎంత పరపతి సంపాదించినా కానీ, దేవుని వాక్యం చేత నీ జీవితం కట్టబడి ఆ ప్రత్యక్షతలో నిలిచి ఉండకపోయినట్లయితే అదంతా వ్యర్థమేనండి. ఒక మాట చెప్పాలంటే, అన్ని విషయాల్లో కూడా దేవుని యొక్క ఆ యొక్క కృపను పొందుకుంటా, దేవుని యొక్క దయ పొందుకుంటా, ఆ పరలోకం వైపు, ఆ పరలోకంలో నీ స్థానం కొరకు దేవుని వాక్కుని ప్రతి విషయంలో వేకుజాముని లేవగానే, రాత్రి కాలంలో ప్రభువాని వాక్కు ప్రత్యక్షత దయచి నాతో మాట్లాడండి, ఈ అధ్యాయం చదువుతున్నా నాతో మాట్లాడండి, ఆ వాక్కు నన్ను బ్రతికిస్తుంది అని నువ్వు ఎప్పుడైతే కోరుకుంటావో, ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆ ఆకలి దప్పు లేని ఆ లోకంలోనికి ఖచ్చితంగా తీసుకెళ్తాడండి. పేతురు 2 రాసిన పత్రిక కూడా చూడండి ఒక్కసారి, చివరిగా చూసి ముగిద్దాము. పేతురు రాసిన 2వ పత్రికలో కూడా కొన్ని చక్కటి విషయాలు ఉంటాయి. 2వ పేతురు 1వ అధ్యాయం 3:9. ఆమేన్. చదవండి, 9 దాకా చదవండి.
ఉమ్, 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 ఉమ్. ఆమేన్, ఆమేన్. ఒక్కసారి ఆగి ఆలోచించండి. అన్ని విషయాల్లో వీటిని కలిగి ఉన్నట్లయితే ఆయన కృప నీ పట్ల విస్తరింపజేసి ఉన్నాడు. దెర్ ఈజ్ నో డౌట్ ఎట్ ఆల్. ఆ కృప విస్తరింప చేసిన తర్వాత నువ్వు ఎటువంటి ఇగో మీకు కృపయు సమాధానం విస్తరించును గాక, గుణాతిశయములను బట్టి అమూల్యమును అత్యధికమైన వాగ్దానములను మీకు అనుగ్రహించి ఉన్నాడు. ప్రతి విషయంలో సంఘ వాగ్దానం ఉంటుంది, వ్యక్తిగత వాగ్దానం ఉంటుంది. నువ్వు కొన్నిసార్లు అన్వేషించుకున్నప్పుడు దేవుడు అన్ని విషయాల్లో కూడా ఒక వాక్కు ప్రత్యక్షను అనుగ్రహించి, ఈ వాక్కులన్నీ కూడా నువ్వు తొట్టెలనేయకుండా చేస్తుంది. కొన్నిసార్లు వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్, విల్ గెట్ టెంప్టేషన్స్. కోపడతాము, తాపడతాము, అన్ని విషయాల్లో మళ్ళీ ప్రేమ కలిగి ఉంటాము. ఈ అన్ని విషయాలు జరుగుతున్నా కానీ దేవుని వాక్కు ప్రత్యక్షతను పొందుకుంటున్నావా లేదా? దేవునికి మహిమకరంగా దేవుని మహిమను చూడాలని కోరుకుంటున్నావా లేదా? అంతంత మైళ్ళ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చేది? మనం దేవుని మహిమకు చేర్చబడాలని. నువ్వు పరలోకములో వెళ్ళగానే దేవుడు నిన్ను కౌగిలించుకొని, బిడ్డ ఎంత దూరమైనా మందిరంకి వెళ్ళి ఆరాధించాలని, ఎన్ని శ్రమలు వచ్చినా కానీ, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ యోగ్యమైన పాత్రగా నువ్వు వాడబడ్డావు బడా అని దేవుడు మెచ్చుకునే సమయాలు ఉంటాయండి. ఆ నిరీక్షణ కలిగి ఉండాలి మనం. ఆ నిరీక్షణ కలిగి ఉండాలంటే నిన్ను వాక్యమే ఆ నిరీక్షణ వైపు నడిగిస్తుంది. ఆ వాగ్దానాలు, అదే అంటున్నాడు దేవుడు, అమూల్యమైన వాగ్దానాలను ఇస్తున్నాడు. జ్ఞానమందు ఆశానిగ్రహమును, సహనము యందు భక్తిని. వి నీడ్ పేషెన్స్. సహనం కలిగి ఉండాలి. భక్తి, ప్రతి విషయంలో ఆ భక్తిని బిడ్డలకు నేర్పించాలి. మిగతా అన్యులు కూడా భక్తి చేస్తున్నారు, నువ్వు భక్తి చేస్తున్నావు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దెమ్ అండ్ యూ? యేసుక్రీస్తు వారిని ఎరగని వారు కూడా భక్తి చేస్తున్నారు. వాళ్ళు నీకంటే పరిశుద్ధంగా ఉంటున్నారు, నీకంటే తగ్గింపు కలిగి ఉంటున్నారు, నీకంటే దాన గుణాల్లో వాళ్ళు ఎక్కువ ఉంటున్నారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దెమ్ అండ్ యూ? ఒక్కసారి ప్రశ్న వేసుకో. అదే కదా దేవుని వాగ్దానాలను నీకు ఇస్తున్నా అంటున్నాడు. వాళ్ళకి అవి లేవు, వాగ్దానాలు లేవు. దేవుడు నీకు వాగ్దానాలను అనుగ్రహించాడు. వారి నిరీక్షణ లేదు, కానీ నీకు నిరీక్షణకు ఆధారమైన యేసు ప్రభు నీకు తోడుగా ఉన్నాడండి. ఇంకంతకంటే ఏం కావాలి? నేను బహుశా ఒక 15 సంవత్సరాల 2011 అనుకుంటా బహుశా, నేను నందిగాం నుంచి విజయవాడ వెళ్తుంటే ఒక పక్కన బస్సులో కూర్చుంటే ఒక చెల్లి కూడా కూర్చుంది. తర్వాత చిన్నగా మాట్లాడుతూ ఉంటుంటే ఒకేసారి ఏడుపు మొహంతో ప్రారంభించింది స్టోరీ. ఎందుకు తెలుసా? అన్నా, నేను దేవుని నమ్మకం బిడ్డనే అన్నా, కాకపోతే నాకెవరైతే భర్తం చేశారో వాడికి హెచ్ఐవి ఉందన్నా అన్నది. ఇంకేం చేయగలం మనం? వాడికి హెచ్ఐవి ఉందన్నా, వాడు నాకు కూడా అంటించాడు, నేను టాబ్లెట్లు తెచ్చుకుంటాను. హృదయం అంత బాధపడింది. ఏమి చేయలేని పరిస్థితి. మనం ఏం చేయగలం? ఇంకా మరి నీ యొక్క జీవితంలో కూడా అన్ని విషయాలు, వీ డోంట్ నో నెక్స్ట్ మినిట్, నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ మంత్, వీ డోంట్ నో టుమారో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ టు యూ. నువ్వు ఇప్పుడే ఇక్కడ కనుమూస్తే అక్కడ కను తెలుస్తావనే ఒక నిరీక్షణ నీకుందా? లేదంటే మిగతా వాటి మీద ఫోకస్ చేస్తున్నావా? వాళ్ళిద్దరు మాట్లాడుకునేది జనాలకు చూపించాల్సిన అవసరం ఉందండి. ఒకడేమో పాస్టర్లు, నేనేమో పిహెచ్డి చేశా అని సంఘాలకు పాస్టర్లకు చెబుతూ ఉంటాడు. యాజకత్వం చేస్తేనే కదా తెలిసేది వాడికి సంఘాల కాపరెట్టుంటాడు.
దే డోంట్ నో అబౌట్ దెమ్. అంటే నేను చెప్తున్నా, మన గురించి మనమే కోటేసుకుంటాడు, వాళ్ళు ఇట్టా వీళ్ళు ఇట్టా అంటాడు. అరే బాబు, నువ్వు కూడా దిగు, ఆ గుంట్లోకి నువ్వు కూడా దిగి చెప్పు. యాజకత్వం అంత ఈజీ కాదు, మాటలు చెప్పినంత ఈజీ కాదు, కుర్చీలో అటు ఇటు వేసుకుని డిబేట్లు మాట్లాడినంత ఈజీ కాదు. అంటే నాకు మాట చెప్పేది ఏంటంటే ఉద్దేశం, తప్పుడు బురోధల నుంచి కూడా తప్పించుకున్నప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు సాయం తీసుకోవాలి. ఇప్పుడు మనిషి కనిపిస్తున్నాడని ప్రభువు కనిపించట్లేదు, మనిషిని సృష్టించిన ప్రభువు కనిపించట్లేదు, మనిషే కనిపిస్తున్నాడు. అన్ని విషయాల్లో మనిషే కనిపిస్తున్నాడు. ప్రతి విషయంలో కూడా ప్రభువు మహింపరచబట్టలేదు. నువ్వు ఎప్పుడైతే, ఇందాక చెప్పాను కదా, పరలోకంలో ఎవరైతే నువ్వు అరే ఈడు మనం అనుకోవచ్చు, మన కమ్యూనిటీలో ఉంటారు కొంతమంది, మన ఇండియాలో కూడా మన ఇళ్ళ మధ్యలోనే ఉంటారు, వాడు అక్కడ ఉంటున్నాడు అన్న సంగతి ఎప్పుడుకో తెలిసిద్దు మనకి. అరే నువ్వు ఇక్కడే ఉన్నావారా, మరి నీకు ఇంతవరకు కనిపించలేదని ఆశ్చర్యక్రియలు నేను వ్యక్తం చేస్తా. అరే నువ్వు మా కమ్యూనిటీలోనే, మా ఇంటి పక్కనే ఉన్నా, ఇన్ని సంవత్సరాలు ఆడిపోయారంటే. పరలోకంలో కూడా ఆవింతలే చూస్తాను. అరే వాడికి మా ఊర్లో వేసుకోవటానికి సరిగా బట్టలు కూడా లేవు, తిండి కూడా లేవు, వాడి చెత్త కొండీలు పక్కన ఉన్నాడు, వీడో వాడు అనుకుంటే వాడే వీడు. ఎందుకంటే భక్తిగా యథార్థంగా దేవుని వాక్కును చదువుకుంటా, దేవుని మనసును అర్థం చేసుకుంటా, అప్పుడప్పుడు సువార్త చెప్పుకుంటా, దేవునికి మహిమకరంగా జీవిస్తా పరలోకములో చేర్చబడ్డాడండి. అనేక మంది భక్తులు, నువ్వు అనుకోవద్దు, ఏ మనిషిని కూడా నువ్వు చూసి ఆ మనిషి వైపు నువ్వు నడుచుకుంటూ వెళ్ళావనుకో, ప్రభు మార్గం ఇచ్చినట్టే. ప్రభు వాక్కు నీ చేతిలో ఉంది. ఈ గ్రంథంలో భక్తుల ఆధారాలు ఉన్నాయి. పద్మాస్ దీపంలో యోహాను ప్రత్యక్షతలు, మోషే అలాంటి అనుభవాలు, ఇంకా అనేక మంది భక్తులు ఎలా అనుసరించబడ్డాడో కూడా, వారి వాక్కులు, వారి జీవితాలన్నీ కూడా ప్రాణార్పణ చేయబడ్డాయండి. దీంట్లో స్కాట్లాండ్లో ఒక భక్తుడు ఉన్నాడు, ఆయన నాక్స్ గారు అనుకుంటా. ఆయన ఈ స్కాట్లాండ్ ఇస్తావా, నన్ను చనిపోమంటావా అని అడుగుతాడంట. ఈ స్కాట్లాండ్ దేశం నాకు ఇస్తావా, నన్ను చనిపోమంటావని దేవుడిని అడుగుతాడంట. ఆ వైరాగ్యాన్ని మనం కలిగి ఉన్నామా? ఎస్టర్డే వీ ప్రేడ్ ఫర్ ది 4 states. టోటల్ వీ ఆల్మోస్ట్ కంప్లీటెడ్ 29 states కొరకు ఉపవసించి ప్రార్థించాం మనం సంఘంలో, ఈ ఫెసిలిటీస్లో. అమెరికాలో సగాన్ని మనము ఫినిష్ చేశాం. మేము ఉపవాసాలు, మనము H1 ఎక్స్టెన్షన్ల కోసం, గ్రీన్ కార్డుల కోసం, ఇల్లుల కోసమో కాదు ఉపవాసాలు ఉంది, ఈ దేశం కొరకు మనం ఉన్నాము. మనకు ఒక లెక్క ఉంది. ఆ లెక్కని నువ్వు అన్ని విషయాల్లో సరిచూసుకుంటా, అన్ని విషయాల్లో భార్య పట్ల భర్త, భర్త పట్ల భార్య, ఆ ప్రేమని చిగురింపు చేసుకుంటా, ఆ దేవుని వాక్యాలని నువ్వు పొందుకుంటా, నీ కుటుంబాన్ని, నీ యొక్క బంధువుల్ని, నీ తోటి వారిని కూడా ఆ ప్రేమలో నింపుతా. ఒక మాట చెప్పండి, ఆ బాప్తీసం ఇచ్చే యోహాను ఆ చూచిన వెలుగుని గురించి సాక్ష్యం ఇవ్వకపోతే మనం రక్షించబడేవాళ్ళ? అసలు యేసుక్రీస్తు వారు దేవుడని ఎవరైనా తెలుసుకునేవాళ్ళ? ప్రత్యక్షతను మన పితరులు బక్సింగ్ గారు కానీ, యేసన్న గారు కానీ, లేదంటే గొప్ప గొప్ప భక్తులు, దేవదాసాయి, అనేక మంది భక్తులు ఉన్నారు. నాట్ టాకింగ్ పర్టికులర్ పర్సన్. మీ ఊర్లో నేను రక్షణలో నడిపించిన చిన్న కాపరి కూడా ఘనమైన సేవ చేసి ఉండొచ్చు, వీ డోంట్ నో. అంటే ఆ భక్తులందరూ కూడా వారి జీవితాలను అక్కడే ఉంచుకున్నట్టయితే నువ్వు నేను ఎక్కడ ఉండేవాళ్ళం కాదు. ఆ వెలుగు వారు ప్రకటించారు కాబట్టి ఆ వెలుగు కిందకు నువ్వు వచ్చావు. ఈ పొందుకున్న వెలుగుని నువ్వు మంచం కింద పెట్టేవాడికి కాకుండా దీపస్తంభం మీద పెట్టేవాడిగా ఉండాలి. ఆమేన్. ఆ దీపస్తంభం మీద వెలుగుచున్న వెలుగుగా నీ రక్షణ సాక్ష్యం ఉండాలి. వర్క్ చేయి. డిసెంబర్ క్రిస్టమస్ వస్తుంది. అనేక మందికి ప్రభువుని పరిచయం చేయి. యేసుక్రీస్తు వారు ప్రేమ గల దేవుడు. ఈ గ్రంథంలో వర్ణించినంత ప్రేమ ఏ గ్రంథంలో వర్ణించబడలేదండి. ఈ గ్రంథంలో క్షమించే గుణం గురించి చెప్పినంత ఏ గ్రంథంలో కూడా చెప్పబడలేదు. తోటివాడిని ఎలా ప్రేమించాలి, తోటివాడి కొరకు ఎలా ప్రయాసపడాలి, కన్నీటి ఉన్న వారిని ఎలా ఓదార్చి ఆ కన్నీరు నాట్యంగా మార్చబడాలి, ఈ గ్రంథంలో రాయబడ్డాయండి. ఆ గ్రంథంలో ఉన్న ఆ వాక్కు ప్రత్యక్షతను నీలో నింపుకుంటున్నావా లేదా అనేది నువ్వే ప్రశ్నించుకొని
సరిచేసుకున్నట్లయితే దేవుడు ఈ 24 ఈ 11వ మాసంలో నీతో మాట్లాడుతున్నాడు. ఆయన వాక్కు ప్రత్యక్షత ప్రతి విషయాల్లో నువ్వు పొందుకుంటున్నావా లేదా? ఆ వాక్కు ద్వారా నీ జీవితాన్ని సరిచేసుకుంటున్నావా లేదా? నీ కుటుంబాన్ని కట్టుకుంటున్నావా లేదా? సామెతలు 29 కూడా 18లో కూడా ఉంటుంది. ఒక మాట చదవండి, ముగించుకుందాం. 29:18లో కూడా ఆ వాక్కు గురించి ఒక మాట ఉంటుంది, చదవండి. దైవోక్తి లేని ఎడల ఆమేన్. చాలమ్మ. అంటే దాని అర్థం ఏంటి? దైవోక్తి అంటే దేవుని మాట, దేవుని దర్శనపూర్వకమైన ప్రత్యక్షత అనేది నీకు లేకపోతే ఏమైంది? కట్టు లేకుండా తిరుగుతాం. అంటే ఎటు పడితే ఎటు పోతాం. సినిమాలు చూడటం కూడా తప్పు కాదు అంటే అంటావు నువ్వు. సినిమాలు చూడటం కూడా కరెక్టే అంటావు నువ్వు. జబర్దస్త్ చూడటం కూడా కరెక్టే అంటావు. నీ కన్నులకి ఆనందాన్ని కలిగించేది ప్రతిదీ కూడా నువ్వు రైటే అంటావు. ఎప్పుడైతే నీ వాక్కు నీ హృదయంలో ఉంటుందో ప్రతిదీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు అంగీకరించడు. అపోస్తలుడైన పౌలుకే చెప్తున్నాడు, నో, నువ్వు ఆసియా వైపు వెళ్ళొద్దు అంటాడు. ఒకే ఒక మాట, బాబు నువ్వు ఆసియా వెళ్ళొద్దని పరిశుద్ధాత్మ దేవుడు ఆఫ్ చేస్తాడు, అయిపోతాడు. బలవంతంగా వెళ్ళడాడు ఆయన? చెప్పు. బలవంతంగా వెళ్ళగలడు, కానీ ఆ వాక్కుకు ఆగటం వల్ల ఏం జరిగింది? మాసిదోనియా సంఘం వెళ్తాడు. మాసిదోనియా సంఘంకి వెళ్ళాక ఎన్ని సంఘాల్లో ఆయన స్థాపిస్తాడో తెలుసా? అది సెకండ్ మిషన్ ట్రిప్ అంట పౌల్ది. ఆ ట్రిప్లోనే అనేక సంఘాలు స్థాపిస్తాడంట ఆయన. అలా స్థాపించబడుకుంటా మన భారతదేశాలు కూడా వచ్చినాయి. లేదంటే మనకు సంఘం అంటే తెలియదు, చర్చ్ అంటే లేదు, ఏమీ తెలియదు. ఇంకా మనం పూర్వీకులు ఇంకా చిన్న కులాల్లో బుడ్డోళ్ళు అయితే ఆ గుడికి రావడానికి అర్హత లేదు, అంత అంటరానితనం. కానీ ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడో తెలుసా? నా వాక్కు ప్రత్యక్షతను నువ్వు భక్తుల వలె, దానియేలు వలె, మోషే వలె, యోబు వలె పొందుకొని ఎడల ఆయన నిత్యత్వంలోకి నడిపించబడతావు. ఆ ప్రకటన గ్రంథంలో ఆ పద్మాస్ దీపం దగ్గర కూర్చొని ప్రభు ఎలా వస్తాడు, ప్రభు ఎలా నేను తీసుకెళ్తాడు, అన్ని దర్శనపూర్వకంగా ప్రభు యందు ఎలా భయం కలిగి ఉండాలి. ఆ ప్రకటన గ్రంథంలో రెండో రాకడ గురించి ప్రతిదీ కూడా ప్రతి భక్తుడు కూడా చదవాల్సిన అధ్యాయం ప్రకటన గ్రంథం. ఎన్ని వాక్కులు ఉంటాయి దాంట్లో. యు నీడెడ్ దట్ చాప్టర్ ఇన్ యువర్ లైఫ్. ప్రకటన గ్రంథము నువ్వు అన్ని విషయాల్లో కూడా చదువుకుంటా ఉన్నట్లయితే దేవుడు నీకు అన్ని విషయాల్లో కృపను అనుగ్రహిస్తూ ఉంటాడు. నువ్వు అగ్నిలో నడిచినప్పుడు కూడా ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఎన్ని శోధనలు వచ్చినా తోడుగా ఉంటాడు, ఎన్ని శ్రమలు వచ్చినా తోడుగా ఉంటాడండి. ఒకే మాట, దేవుడు ఆశ్చర్యక్రియలు చేయగలడండి. గుర్తుపెట్టుకోండి. నేను కూడా నా చిన్నతనంలో మరణకరమైన రోగం వచ్చినప్పుడు దేవుడిని కన్నీటితో అడిగినప్పుడు దేవుడు ఎండిన ఎముకల్లో నాకు జీవాన్ని కలుగజేశాడండి. గాడ్ హ్యాస్ అ పర్పస్. మా బజార్లో చాలామంది ఈడు చనిపోతాడు, ఈడు మరగా, ఈడు చచ్చిపోతాడు అని అనుకున్నారు. బట్ యు నో, జీసస్ నోస్ అబౌట్ మై లైఫ్. యేసుక్రీస్తు వారు ఒక ప్రత్యక్షతను నా పట్ల కలిగి ఉన్నారు. ఆ ప్రత్యక్షతను నెరవేర్చడానికి మనం ఇక్కడ కూడుకుని ఉన్నాం. నీ ద్వారా ఆ వెలుగు వేరే వాళ్ళకి పరిచయం అవ్వాలి. ఆ వాక్కు ప్రత్యక్షను పొందుకోవాలి. పేపర్ పట్టుకో, నీ కమ్యూనిటీలో వాళ్ళ గురించి రాసుకో. ఎంతోమంది ఉంటారు. ఆ వాక్కు ప్రత్యక్ష నువ్వు చూసిన వెలుగుని పంచు. ప్రతి వాక్కును కూడా వారితో, ఇదిగో అమ్మా బైబిల్ గ్రంథం ఇలా ఉంది, దేవుడు ఇలా మాట్లాడతాడు, ఇలా చెప్తాడు, ఈ ప్రేమ గల దేవుడు అని పరిచయం చేయ. యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమను, ఆయన వెలుగుని పరిచయం చేసిన వెడల ఆ వెలుగు వారిలో నింపబడితే ఎంత సంతోషం అండి. ఒక మాట చెప్పాలంటే, ఆ క్రిస్టఫర్ అని అయితే వాళ్ళు ఎక్కడెక్కడో నార్త్ ఇండియన్స్ వస్తారు ప్రేయర్ చేయించుకోవటానికి. మనం ఏమన్నా పెద్ద ఇంటర్నేషనల్ సంఘం అండి? ఒక మాట చెప్పండి. అక్కడ నుంచి ఎగురుకుంటూ వస్తారు వాళ్ళు, అంత దూరం నుంచి నార్త్ ఇండియన్స్. మళ్ళీ ఆమె ఆ యొక్క ఫోన్లో ఆమె యొక్క వాల్ పిక్చరే ఆ అన్ని దేవతల విగ్రహం ఉంటుంది. బట్ షీఈస్ బిలీవింగ్ దట్ జీసస్ ఇస్ గాడ్. అలాంటి వారి కొరకు మనం పనిచేయాలి. ఆ వెలుగుని పరిచయం చేయాలి. ఎప్పుడు ఒకలాగే కాన్స్టెంట్గా అరే నీ కష్టాలు, నీ కన్నీళ్ళే, నీ శోధనలే, నీ శ్రమలే అని నువ్వు ఆడిపోయావు అనుకో, ముందుకు నడవదు. మా అమ్మగారు అతి చిన్న వయసులోనే
మరి పెళ్ళి ఈ వివాహం తర్వాత మా నాన్నగారు చనిపోయినప్పుడు ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు అండి. షీ డోంట్ నో హౌ టు రీడ్ బైబుల్ ఆల్సో మచ్, బట్ షీ ఈజ్ హ్యావింగ్ ద ఫెయిత్. యేసు ప్రభు కాపాడుతాడు, నా బిడ్డలను పోషిస్తాడు. మా అమ్మ నేను హైదరాబాద్ బస్సు ఎక్కితేనే మా అబ్బాయి అమెరికా పోతానని చెప్పుకుంది పోయి. అంటే జనరల్గా చెప్తున్నా, ఆ వాక్కు ప్రత్యక్షత అనేది కనుక నువ్వు కలిగి ఉంటే నీ బిడ్డలకు దీవెనకరంగా ఉంటుంది. అన్ని విషయాల్లో నువ్వు యొక్క బిడ్డలకు కానీ బైబిల్లో మాటలు ప్రాక్టికల్గా మీరు ఇంట్రడ్యూస్ చేస్తామండి. భోజనం తినేటప్పుడా, లేదంటే పడుకునేటప్పుడా పిల్లలకి బైబిల్లో ఉన్న మాటలను వారికి అర్థమయ్యే రీతిగా మీరు బోధించిన ఎడల ఖచ్చితంగా ఆ వాక్కు మీ గృహాల్లో నింపబడుతుందండి. పెద్ద పెద్దవారే, పెద్ద పెద్ద భక్తుల పిల్లలే ఎలా పెంచాలో వారి యొక్క అయోమయంలో ఉన్నారు. నా బిడ్డలు ఎలా పెరుగుతారో అని. కానీ చిన్న సంఘమైన నీకు దేవుడిచ్చే వాక్కు ఏంటంటే, నేను మర్చిపోజాలను. ఆ ప్రత్యక్షతను నువ్వు పొందుకోవాలి. కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. ఆ వాక్కు ప్రత్యక్షతను దానియేలు వలె ఇదిగో దర్శన రీతిగా దేవుడు ఇదిగో సాక్ష్యం ఇస్తున్నాడు. 21 దినములు ఆయన ప్రార్థించుకుంటే అప్పుడు దేవుడు మాట్లాడుతూ, ఇదిగో మొదటి దినమున ఎలాగుందో నీ భక్తి ఇప్పుడు కూడా అలాగనే ఉంది దేవుడు అంటున్నాడు. మరి నువ్వు గత వారం ఆదివారం ఉన్న భక్తి ఈ ఆదివారం దాకా ఉందా? పోని ఈ ఉదయకాలంలో ఉన్న భక్తి ఈ రోజైనా ఉందా? ఈ యొక్క ఆదివారం సాయంత్రం ఆ యొక్క ఆలయంలో ఉన్న భక్తి రేపు నువ్వు ఆఫీస్కి వెళ్ళాక ఉంటుందా? ఆ భక్తి, ఆ భయము, ఆ ప్రత్యక్షత, యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించిగాక ఇంకా లోకములో ఉన్నావా? If you want to continue the Christianity and you wanted to journey with the Christ, please take the help of Holy Spirit of God. ఆదరణకర్త సహాయం తీసుకో. పరిశుద్ధాత్మ దేవుడా నాకు సహాయం దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుడా నాకు సహాయం దయచేయండి. క్రీస్తుతో ఏకీభవించి నడిచే ఆ కృపను నాకు దయచేయండి. సహనాన్ని దయచేయండి, భక్తిని దయచేయండి. అన్ని విషయాల్లో నాకు తగ్గింపును కలగచేయండి. అన్ని విషయాల్లో దేవునికి మహిమకరంగా జీవించే కృపను దయచేయండి. పరలోకములో నిత్యత్వానికి నడిపించే భక్తి నాకు కావాలి నా తండ్రి. సగములో ఆగిపోయే భక్తి కాదు నా తండ్రి. పరలోకములో మరలా మిమ్మల్ని కలుసుకునేంత వరకు ఆ భక్తి కొనసాగాలి ప్రభువా అని సోదరుడా కోరుకుంటావా? ఆ భక్తిని నువ్వు కోరుకుంటావా సహోదరుడా? ఆ యొక్క భక్తి నీలో ఉందో లేదో ఒక్కసారి చూసుకో. ఆ భక్తిని నువ్వు కోరుకుంటావా? థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. సోదరుడు నిత్యానందన్ వచ్చి ఒక చిన్న ప్రార్థన వాక్య నిమిత్తం ప్రార్థిస్తాం. థ్యాంక్ యూ జీసస్. సిద్ధపడదాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. కృప కలిగిన మా యేసయ్య, నీ పరిశుద్ధమైన నీ శ్రేష్టమైన నామమును బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. దేవా, ఈరోజు మా నాయన ప్రభువా ప్రత్యేక రీతిగా నీ సేవకుని ద్వారా మమ్మల్ని అందరినీ కూడా దేవా ఆత్మ పరిశీలనలోనికి మీరు నడిపించినందుకై నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. దేవా, మొదట ప్రేమను ప్రభా ఒకవేళ మేము మరిచి దేవా జీవిస్తున్నట్లయితే, దేవా నీ యందు మనైనా మేము రక్షించబడినప్పుడు ఆ యొక్క వైరాగ్యాన్ని ప్రభువా, మనైనా మేము రక్షించబడినప్పుడు ప్రభా మీరు మాకు అనుగ్రహించినటువంటి ఆ యొక్క దర్శనాన్ని దేవా మేము వైదొలిగి దేవా మా సొంత దర్శనాన్ని ప్రభా మా సొంత ఆలోచనను దేవా మా సొంత భక్తి జీవితాన్ని దేవా వెంబడిస్తూ దేవా జీవిస్తున్నట్లయితే దేవా ఈ సమయంలో మమ్మల్ని క్షమించమని నీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభువా. దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఒకవేళ ప్రభువా కడుపే మాకు దేవుడుగా, దేవా మా ఉద్యోగమే ప్రభువా మా యొక్క దర్శనముగా, దేవా డబ్బు సంపాదనే దేవ ఒకవేళ మా యొక్క జీవిత ప్రయోజనముగా దేవ మేము ఆలోచిస్తున్నట్లయితే, అయ్యా ఈరోజు ఇదిగో ప్రభువా
నీ పాద సన్నిధానంలో మన ఆయన ఒక నిర్ణయాన్ని తీసుకుంటున్నాం ప్రభువా. దేవా, మీరు మమ్మల్ని పిలిచిన పిలుపును, దేవా, మీరు మమ్మల్ని ఏర్పరిచిన విధానాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవా, ఒకానొకప్పుడు ప్రభా దూరస్థులము, దేవా, ఒకానొకప్పుడు ప్రభా పాపము చేత, అపరాధం చేత ప్రభా కట్టబడిన మమ్మల్ని ప్రభా రక్షించారు. ప్రభా, మా యొక్క బ్రతుకు చనిపోయిన తర్వాత ఏదో తెలియని స్థితిలో ప్రభా, అయోమయమైన స్థితిలో దేవా ఒక శుభప్రదమైన నిరీక్షణను అనుగ్రహించారు. అయితే ప్రభువా, నీ యొక్క దర్శనాన్ని కోల్పోయిన జీవితాలలో ఒకవేళ మేము జీవిస్తున్నట్లయితే ఇదిగో ప్రభా, మళ్ళొకసారి నీ యొక్క పాద సన్నిధానానికి వస్తుంటున్నాం. దేవా, మా యొక్క జీవితాలను, మా యొక్క విశ్వాసాన్ని ప్రభా తిరిగి మీరు కట్టండి ప్రభువా. తిరిగి ప్రభు ఆ కోల్పోయిన యొక్క దర్శనాన్ని, దేవా, కోల్పోయినటువంటి ప్రభు యొక్క వైరాగ్యాన్ని, ప్రభు కోల్పోయినటువంటి ప్రభు ఆ యొక్క ఆత్మల భారాన్ని, ప్రభు కోల్పోయినటువంటి ప్రభు యొక్క భక్తి జీవితాన్ని, ప్రభు కోల్పోయినటువంటి ప్రభు ఆత్మలను ప్రభు నీ వైపు దేవా మా యొక్క జీవితాలను ఒక సాక్ష్యముగా దేవా మేము జీవించాలి అని తీసుకున్నటువంటి ఒక నిర్ణయాల వైపు మరొకసారి దేవా మీరు మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, నీ భక్తులను బట్టి నీకు స్తోత్రాలు. దేవా, దానియేలు గారిని బట్టి నీకు వందనాలు ప్రభా. మోషే భక్తుడు బట్టి నీకు వందనాలు దేవా. దావీదు భక్తుడిని బట్టి నీకు వందనాలు ప్రభా. అంతేకాకుండా ప్రభా, పద్మాసు దీపంలో మనన పడవేయబడినటువంటి ప్రభా నీ యొక్క సేవకుడు ప్రభా యోహాను గారి భక్తుని బట్టి నీకు వందనాలు దేవా. వీళ్ళందరూ కూడా ప్రభా మాకు నేర్పిస్తున్న పాఠం ఒకటే ప్రభా, మీరు మాకు అనుగ్రహించిన దర్శనం వైపే మేము చూస్తూ దేవా, మీరు మాకు అనుగ్రహించినటువంటి ప్రభువా ఆ యొక్క పిలుపు వైపే చూస్తూ దేవా మేము లబ్ధి పొందడమే కాదు ప్రభా, మాతో కూడా దేవా ఒక ఇతరులను ప్రభువా ఆ యొక్క దర్శనంలో పాలి భాగస్తులుగా ప్రభా మేము చేసినప్పుడు ప్రభువా దేవా, మీరు ఆ యొక్క ధవల సింహాసనం ముందు మేము నిల్చున్నప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా అని ప్రభువా ఆ యొక్క పిలుపును ప్రభువా వేవేల ప్రభా చెవులు విన్నప్పుడు, వేవేల కళ్ళు ప్రభా మమ్మల్ని చూసినప్పుడు దేవా అంతకన్నా భాగ్యం మా జీవితంలో ఏది లేదు ప్రభువా. స్తోత్రాలు దేవా. మా యొక్క దర్శనాన్ని కోల్పోయినట్లయితే క్షమించండి దేవా. దర్శనం లేనటువంటి దేవా జీవితము ప్రభువా దేవా మేము రక్షించబడినప్పుడు దేవా మాలో ఉన్నటువంటి యొక్క వైరాగ్యాన్ని మేము మరచి తిరుగుతున్నట్లయితే ఇదిగో ప్రభా మళ్ళొకసారి ప్రభా యొక్క 2024 నవంబర్ మాసం 24వ తారీఖు దేవాని యొక్క పాద సన్నిధానంలో ప్రభువా మళ్ళొకసారి ప్రభువా మమ్మల్ని మేము తిరిగి మీకు సమర్పించుకుంటున్నాం ప్రభువా. స్తోత్రాలు ప్రభువా. నీ సేవకుని బట్టి నీకు వందనాలు దేవాని యొక్క సేవకుని యొక్క ప్రయాసం నాయన దేవాని యొక్క సేవకుని యొక్క ప్రభువా ప్రార్థన జీవితాన్ని ప్రభు మాకు కూడా మీరు అనుగ్రహించండి. అవును ప్రభు, ఇతరుల గురించి మాట్లాడడం కాదు ప్రభు దేవా, ఇతరుల గురించి ప్రభు మేము మన వేలెత్తి చూపడం కాదు ప్రభు, మా దర్శనాన్ని మేము కోల్పోకుండా అయ్యా దర్శనానికి లోబడిన జీవితం దేవా, ఆ దర్శనాన్ని ప్రభు ప్రతిదినము కూడా ఆ యొక్క దర్శనాన్ని దేవ వైతొలిగిపోయామేమో ప్రభు మర్చిపోయామేమో అన్న భయముతో భక్తితో దేవ మా జీవితాన్ని సరిచేసుకుంటూ ప్రభు ఇక భక్తి జీవితంలో మేము కొనసాగడానికి కృపను మీరు అనుగ్రహించమని మరొకసారి ప్రభు నీ దాసుని ద్వారా మాతో సూటిగా మాట్లాడినందులకే నీకు స్తోత్రాలు ప్రభు. నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. నీ దాసుని ప్రభు ఇంకా అభిషేకించండి. ఇక దాసుని యొక్క కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి దేవ. మీరు ప్రేమించి ఇచ్చిన ప్రభు మన బిడ్డలను బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం అయ్యా. నీకు స్తోత్రాలు. ఇక సేవకునికి ఇచ్చిన ప్రభు మంచి మనసుని బట్టి నీకు వందనాలు ప్రభు దేవ. మా అందరికీ ప్రభు ఒక మాదిరికరమైన జీవితాన్ని ప్రభు ఆయన ద్వారా మేము నేర్చుకుంటుండగా దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఇదే ప్రేమను ప్రభు మేము ఇతరుల పట్ల దేవ మేము పొందుకున్నటువంటి ప్రభు ఈ యొక్క మన ఆదరణను ప్రభు మేము ఇతరుల పట్ల మేము చూపించగలిగిన కృపను మీరు మాకు అనుగ్రహించమని మరొకసారి ప్రభు నిన్ను స్తుతిస్తూ నిన్ను గణపరుస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరం అలాగే ప్రార్థనలో కొనసాగుదాం. ఒక 5-10 నిమిషాలు సంఘ ప్రార్థనలు ప్రభువా జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా మరి నూతనమైన ఆత్మలు అమెరికాలో నలుదిక్కుల నుంచి
అయా తూర్పు దక్షిణ ఉత్తర పడమర అమెరికా నలుదిక్కుల నుంచి మీరు ఎలవేసుకొని తీసుకురండి. అట్లాంటి అవసరం తెలుగు సంఘానికి ప్రపంచ నలుమూలల నుంచి తీసుకొని రండి ప్రభా. మేము గత కాలంగా ప్రార్థించినప్పుడు నిజంగానే ప్రపంచ నలుమూలల నుంచి తీసుకొని వచ్చారు నా తండ్రి. ఇదిగో ప్రభువా, మేము ఎటు వెళ్తున్నామో వచ్చే వారం ఎక్కడ హాజరవుతామో తెలియదు నా తండ్రి. నమ్మదగిన దేవుడా, మీరు దర్శనాన్ని, మీరు వాక్కుని, నేను నిన్ను మర్చిపోజాలను అన్నారు. ఆ వాక్కుని మీరు నెరవేర్చడం నా తండ్రి. ఈ సంఘాన్ని అనాథలుగా విడవద్దు నా తండ్రి. ఒకవేళ నేను అయోగ్యంగా ఉంటే నన్ను క్షమించండి నా తండ్రి. అన్ని విషయాల్లో మేము మరలా అందరం కలిసి ఒక విశాలమైన ప్రాంతంలో మీ నామాన్ని మహింపరచాలి నా తండ్రి. మీ కృపను దయచేయండి ప్రభు. మేము ఇంకా పనిచేయాలి నా తండ్రి. నీ కొరకు, నూతనమైన ఆత్మల కొరకు మేము పనిచేయాలి. కృప చూపించండి. అలాగే ప్రభు, సండే స్కూల్ లీడ్ చేస్తున్న ప్రియాకి మీ కృప దయచండి. కావాల్సిన మ్యూజిషియన్స్ని మీరు అనుగ్రహించండి అయా. మరి ఆ బిగ్గర్ ఫెసిలిటీస్ని మీరు తగిన సమయం అనుగ్రహించండి ప్రభు. మరి అన్ని విషయాల్లో ఈ సంఘ అవసరాలు అక్కలు తీర్చండి. ఆర్థికంగా, ఫైనాన్షియల్గా కూడా మరి మేము బయటికి వెళ్తే అవి కాస్త రెంటులు ఎక్కువ ఉంటాయి కనుక మీరే మీ సంఘాన్ని మీరే పోషించండి, మీరే అనుగ్రహించండి ప్రభు. మీరే సహాయాన్ని అనుగ్రహించండి ప్రభు. మరి అభికి, వర్జీనియా మరి జాబ్ని అనుగ్రహించండి. అలాగే ప్రభు జ్ఞాపకం చేసుకోండి అన్ని విషయాల్లో. మరి అయా మరి సన్నీ బన్నీ కూడా ఐటీ జాబ్ లిస్టులో ఇచ్చాను, పిక్క విషయంలో కూడా కృప చూపించండి. ఈ సంఘ ప్రతి అవసరం అక్కడ తీర్చండి. మా బిడ్డలు ఆత్మీయంగా ఎదుగుటకు వాళ్ళ మోకాలను దృఢపట్టుకు సాయం దయచేయండి. చండి బిడ్డలు లీడ్ చేస్తున్న ప్రియాకి మీ కృపాభిషేకాన్ని దయచేయండి ప్రభు. మరి సోదరుడు సురేష్ పోలిశెట్టి పట్ల మీరు చేసిన కార్యాలను బట్టి స్తోత్రములు. మరి తన పట్ల, భవ్య సోదరి పట్ల, శ్రేష్ఠ పట్ల మీ కృపను సమృద్ధిగా కుమ్మరించి నడిపించండి. మరి గృహం కొరకు ఎదురు చూస్తున్న తగిన సంబంధం అనుగ్రహించండి, కార్యించండి. నేను నిన్ను మర్చిపోతాను వాగ్దానం నెరవేర్చండి. వారు ఇద్దరికి ఇచ్చిన ఐటీ జాబులను బట్టి స్తోత్రం. శ్రేష్ఠకి మా బిడ్డలకు ఆరోగ్యాన్ని, క్షేమాన్ని దయచండి. భక్తిగా పెరుగుటకు మీ కృప చూపించండి. విజయ్ కొడాలన్నకు ప్రభువా, మీరు సంఘంలో ఉట్టి చేతులతో వచ్చాడు నా తండ్రి, కానీ గొప్ప ఉద్యోగంగా మార్చారు ఈ సంఘంలో. అందరిని బట్టి స్తోత్రములు నా తండ్రి. అయ్యా అన్నను ఇంకా మీ చిత్తం ఉంటే టూరిస్ట్ బ్యాంకులో ఆ ఫుల్ టైంలో కానీ గ్రీన్ కార్డ్ ప్రాసెస్ విషయాలను చూపించండి. స్వాతి గారికి, సల్మాన్ గారికి, కానా గారికి వారు రక్షణ అనుభవం నడిపించండి. స్వాతి గారు మరి టీచర్ వీసా ద్వారా రావాలని తెలియచేయండి. మీ చిత్తాన్ని నెరవేర్చండి. ఆ కుటుంబాన్ని సంఘంలో ఒలివ ఒక్కమలే నాటండి. దినేష్కి ఉద్యోగ విషయంలో, వివాహ విషయంలో, పేజీ చదువు విషయంలో మీకు చూపించండి. వారి తల్లి గారికి, పద్మ గారి కుమారులు పిలిచిన వాగ్దానం నెరవేర్చండి. దినేష్ గారి తండ్రి గారికి, నాన్నమ్మ గారికి అందరికి రక్షణ దయచేయండి. మరి వారి బంధువులు అమ్మాయి యామిని గారికి రక్షణ దయచేయండి. వీపీలో పరిష్కృష్ణ తొలగించండి. క్రిస్టఫర్ అన్నకి, గ్లెండా సోదరికి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, బలాన్ని చేకూర్చి నడిపించండి. ఇదిగో సోదరు ప్రవీణ్ మరి మరి ఈ ఆదివారము మరి నార్త్ కేరళలో బావాళ్ళ దగ్గరకు, అక్కల దగ్గరికి వెళ్ళారు. ప్రాణాలు తోడుగానండి. మరలా క్షేమంగా మీరు ఎక్కల కింద భద్రపరిచి సోదరు ప్రవీణ్ని, అర్చనాని, ఇద్దరు జయరాశిని జేడాన్ని తీసుకొని రండి ప్రభు. ఆ కుటుంబాన్ని సంఘంలో ఎలియలు మొక్కలు నాటి నడిపించండి. ప్రవీణ్ ఒక ఉన్నతమైన స్థానాన్ని నిలబెట్టండి ప్రభు. వచ్చే సంవత్సరం హెచ్ఎన్ పిక్అవుట్కు, ఐటీ జాబ్ వచ్చుటకు ఈ సంఘంలో ఒక బలమైన పాత్రగా వాడబట్టుకు కృషి చూపించండి. అయా తల్దారాణి గారికి మరి వచ్చే వారం డ్రైవింగ్ నేర్చుకోవడానికి మీరు కృప చూపించండి. తనలో ఉన్న భయాన్ని తొలగించి ఒక వాక్కుని, ఒక వాగ్దానాన్ని తనకు దయచి నేను నిన్ను మర్చిపోజాలని అన్నారు. ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించుకొని ప్రత్యక్షత పొందుకొని మరి డ్రైవింగ్ లైసెన్స్, డ్రైవింగ్ నేర్చుకున్నట్టుకు ఆ ధైర్యాన్ని కలగచేయండి ప్రభు. మరి తల్జారాణి గారిని, బ్రదర్ బన్హర్ క్రిస్టఫర్ గారిని, రుచిత గారు, అద్విత గారిని సంఘంలో ఒలివ మొక్కలు నాటండి నా తండ్రి. మరి బెన్హర్ క్రిస్టఫర్ గారు గానా నుంచి వచ్చుటకు ఎటువంటి ఫైనాన్షియల్ ఇబ్బందులు లేకుండా మీకు కృప చూపించండి. ఇక్కడికి అయా వచ్చాక పార్ట్ టైం జాబ్ను కూడా మీరు సిద్ధపరచండి ప్రభు. ఈ కుటుంబం ఆశీర్వదించబడాలి నా తండ్రి. వారికి ఫ్యూచర్లో కూడా మరి అపార్ట్మెంట్ తక్కువ రెంట్లో ఉండే గృహాన్ని పొందుకున్నట్టుకు సాయం దయచేయండి అయా. అలాగే సోదరుడు శామ్యుల్, తవిత అయా మరి సిరిల్కి, సిమోనాకి వీసా అప్రూవల్ త్వరగా వచ్చుటకు సాయం దయచేయండి. మరి శామ్యుల్కి కూడా మీరే ఒక పార్ట్ టైం జాబ్ని అనుగ్రహించండి నా తండ్రి. మీరు ఉన్నతంగా ఆశీర్వదించబడాలి నా తండ్రి, ఆత్మీయంగా ఆశీర్వదించబడాలి. ఈ లోకంలో ఏదైతే అవసరతలు ఉన్నాయో అవి కూడా తీర్చబట్టుకు కృప చూపించండి అయా. మరి సోదరు తబిత తన తండ్రిని కోల్పోవచ్చు, తల్లిని కోల్పోవచ్చు, కానీ మీరు మాటిస్తున్నారు ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను ఆదరిస్తా అని. మీరు ఆదరించండి ప్రభా. మనుషులుగా మేము ఆదరిస్తే అది లోపలికి వెళ్ళదు నా తండ్రి.
మీరు ఆదరించండి. మీరే తన కన్నీటిని నాట్యంగా మార్చండి. ఈ రెండింగ్లో తన దుఃఖం సంతోషంగా మార్చబడిందని గొప్ప సాక్ష్యం విన్నట్టుకు సహాయం దయచేయండి. త్వరలోనే మీరు ఇవ్వబోతున్న అప్రూవల్ కాపీస్ని బట్టి స్తోత్రం. మీరే సర్వ సమృద్ధిలోకి వారిని నడిపించండి. సిరులు కూడా తల్లిదండ్రుల మనసును ఎరిగి నడుచుకున్నట్టుకు సాయం దయచేయండి. ఫోకస్ మైండ్ని దయచేయండి. సింహనాకు ఆరోగ్యాన్ని దయచేయండి. హర్ష గారిని ప్రేరేపించి కావాల్సిన మెడిసిన్ని మీరు తీసుకొస్తున్న విధానం బట్టి కూడా స్తోత్రం తండ్రి. వారి అవసరతలన్నీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీరు అనుగ్రహించమని వేడుకొనుచున్నాం. అలాగే ప్రభు ఎన్నో రోజుల రీతిగా ప్రార్థిస్తున్న రీతిగా మరి సోదరుడు నిత్యానంద ఒక దినమున పార్కింగ్ లాట్లో తన కారు చూడాలని ఆశపడుతూ ప్రార్థించి వచ్చాము నా తండ్రి. ఈ దినమున అది జరిగింది. కేవలం మీకే మహిమ నా తండ్రి. మా ప్రార్థనలు కూడా విని సమాధానంగా మార్చిన దేవానికి స్తోత్రములు నా తండ్రి. ఒక దిన పార్కింగ్ లాట్ తన కారుతో చూడాలనుకున్నప్పుడు మీరు కార్యం చేసిన విధానం బట్టి స్తోత్రములు నా తండ్రి. ఎలా కారు కొనుక్కోవాలనుకున్నాడు, కానీ మీరే కారును తనకి పంపించారు. తను వెతకలేదు నా తండ్రి, తను గూగుల్లో వెతకలేదు నా తండ్రి, తన కార్ఫాక్స్లో ఎక్కడా వెతకలేదు. మీరే తనకు తన అవసరాన్ని ఎరిగి ఒక దైవజనుడిని ప్రేరేపించి ఆ కారును అనుగ్రహించారు. కృతజ్ఞతాస్తుతులు. మీరిచ్చిన కారు మీ నామ మహిమార్థమై వాడబట్టుకు కృప చూపించండి. అది తోలేటప్పుడు పర్ఫెక్ట్గా కార్ డ్రైవింగ్ చేయించేయండి నా తండ్రి. ఆ కుటుంబం ఇంకనూ వర్ధిల్లింప చేయండి. మీ దాసుని అన్ని విషయాల్లో ఇంకనూ వాడుకోనండి ప్రభా. చెప్పిన ప్రతి పని నమ్మకంగా చేయడానికి ఇంకనూ కృపను అనుగ్రహించండి ప్రభా. మరి తనకు కూడా పార్ట్ టైం జాబ్ని అనుగ్రహించి ఆర్థికంగా కుటుంబంలో ఆశీర్వదించండి. తద్వారా ఇండియాలో వాళ్ళకి అసోసియేట్ అన్ని కూడా బ్లెస్ చేయబట్టుకు దీవించబడుటకు మీ కృప చూపించండి. వారి తల్లిదండ్రులకు అత్తమామలకు కూడా ఆరోగ్యాన్ని క్షేమాన్ని బలాన్ని చేకూర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే ప్రభా మరి కిరణ్ సభ్యే అయా మరి జాబ్ కొరకు మేము చూస్తుండగా తమ్ముడు టెన్నెస్సీ నుంచి మూవ్ అవ్వాలని ఆశపడుతున్న మూవ్ అవుట్కి వచ్చే వారిని మీకు కృప చూపించండి. ఆ సభ్య అధికారి సాధ్యత గారు దయపొందుకుని కూడా కృప చూపించండి నా తండ్రి. మీరే కార్యం చేయండి. యవనస్తులు వస్తుండగా మీ చిత్తాన్ని నెరవేర్చండి ప్రభా. అలాగే మరి సహోదరి ఎస్తేర్ని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరు తీసుకొని వచ్చారు ఈ మొదటిసారి, మీ కృపతో నింపి నడిపించండి. ఒకవేళ తన దుఃఖంతో వస్తే ఇక నుంచి సంతోషంగా తన జీవితం నడిపించబడాలి నా తండ్రి. ఒకవేళ కృంగిన హృదయంతో వస్తే ఆ కృంగిన హృదయము మీ కృపతో నింపబడి నడిపించబడాలి నా తండ్రి. ఈ దినము నుంచి ఈ క్షణము నుంచి ముందన్నడూ చూడని నూతనమైన నేలుల చేత ఉపకారముల చేత తనను తన కుమారుని తన కుటుంబాన్ని నింపి నడిపించమని వేడుకొనుచున్నాం ప్రభు. మీరే గొప్ప దేవుడు నా తండ్రి. ఈ లోకంలో భర్త లేని వారికి మీరే భర్త నా తండ్రి. ఈ లోకంలో తల్లిదండ్రులు లేని వారికి మీరే తల్లిదండ్రులు నా తండ్రి. మీరే ఆదరించండి. మరి తను చేయుచున్న ఆ యొక్క చేతుర్తి పనిని ముప్పుదంతలుగా ఆశీర్వదించండి నా తండ్రి. మీ కొరత చాలని దక్షిణాస్తం చేత సహోదరి ఎస్తేరు కుటుంబాన్ని బహుగా దీవించమని వేడుకొనుచున్నాం ప్రభు. కనికరం చూపించండి. అలాగే రాజన్న, సురేష్ పొడి, శ్రీకాంత్, ఉమాశంకర్, విమల వీరందరినీ మీ కృపతో నింపి నడిపించండి నా తండ్రి. బ్రదర్ చంద్ర, శ్యాము, రాజేష్, మరి రాకేష్, వారి యొక్క వైఫ్ నవ్య గారు, కుమార్తె జయశ్రీ గారు అందరూ రక్షణ అనుభవాలు నడిపించండి. వేదాంటి కుమార్తె కూడా ఉద్యోగాన్ని దయచేయండి అయా ప్రభువా. మీరే కృప చూపించండి. నీళ్ళు కుమారు, కల్పన వెడ్డింగ్ విషయంలో కూడా మీ కృప చూపించండి. మరొక్కసారి ఇదిగో నా తండ్రి 2024 మార్చి మొదలుకొని మొదటి ఆరాధన మొదలుకొని సావుకులు దాసులు జయరాధన తీసుకొని మరి మొదటి ఆరాధన మేము కలిగి ఉన్నాము. ఆ దినం మొదలుకొని ఈ దినం వరకు ఎక్కడా ఆగకుండా ఒక వీక్ బ్రేక్ వచ్చిన ఫస్ట్లో తర్వాత మీరు కొనసాగించారు. ఇప్పటి వరకు ఎక్కడా కూడా ఆరాధన లేకుండా నడిపించారు. మున్ముందు కూడా మీరే నడిపించండి నా తండ్రి. అన్ని విషయాల్లో మేము ఒకటిగా ఉండే మనసును దయచేయండి. సంఘానికి ఒకరి మాటల ద్వారా ఒకరు ధైర్యపరుచుకొని బలపరుచుకునేవారు ఉండడు కృప చూపించమని ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డను, ప్రతి సహోదరిని వారి అవసరతలు అక్కడ తీర్చి పంపించమని వేడుకొనుచు మరొకసారి మీరు చేసిన మేలును బట్టి ఉపకారములను బట్టి కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటూ ఈ యొక్క ప్రార్థన క్రీస్తు పాదములకు సమర్పించుకున్నాం పరమ తండ్రి.
ఆమేన్. మరి చివరిగా నా తండ్రి, అమెరికా దేశంలో ఉన్న వాషింగ్టన్, ఒరిగన్, నెవాడా, ఐడాహో, ఉతాహ్, మౌంటైన్, ఓమింగ్, కొలరాడో, నార్త్ డకోటా, సౌత్ డకోటా, నెబ్రాస్కాను బట్టి, కాన్సాస్ని బట్టి, మినిసోటాను బట్టి, ఐయోవాను బట్టి, విస్కాన్సిన్ బట్టి, మిచిగాన్ని బట్టి, మిచిగాన్ని బట్టి, అలాగే ప్రభువా ఇండియాని బట్టి, ఒహాని బట్టి, మైనేని బట్టి, వర్మాని బట్టి, న్యూ హాంప్షైర్ని బట్టి, మాంచెస్టర్స్ని బట్టి, రోడ్ ఐలాండ్ని బట్టి, కనెక్టికట్ని బట్టి, డెలావేర్ని బట్టి, పెన్సిల్వేనియాని బట్టి, న్యూజెర్సీని బట్టి, న్యూయార్క్ని బట్టి, వాషింగ్టన్ డీసీని బట్టి, మేరీల్యాండ్ బట్టి, వర్జీనియా బట్టి, వెస్ట్ వర్జీనియా బట్టి, కాలిఫోర్నియా, అరిజోనా, మెక్సికో, ఒక్లహోమా, అలాగే ప్రభువా మరి మిస్సూరీని బట్టి, అరకన్సాస్ని బట్టి, లూసియాని బట్టి, కెంటకీని బట్టి, టెన్నెసీని బట్టి, మిసిసిపిని బట్టి, అలబామాని బట్టి, నార్త్ కెరోలినా, సౌత్ కెరోలినా, జార్జియా, ఫ్లోరిడా, ఈ అమెరికా దేశంలో 50 రాష్ట్రాల ఫెబ్టెస్ట్ ప్రాంతాలు మీ రక్తం చేత తాకబట్టుకు మీకు రుచి చూపించండి. ఈ అట్లాంటా వస్తున్న తెలుగు సంఘంలోకి తెచ్చిన ప్రతి బిడ్డ కూడా ఈ దేశ క్షేమం కొరకు ప్రార్థించేవారిగా ఉండుటకు మీ కృప చూపించమని వేడుకొనొచ్చు. ప్రపంచంలోని 7 ఖండాలు, ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా, ఐరోపా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, 7 ఖండాలు, 240 కంట్రీస్లో ఉన్న ప్రజలందరూ కూడా క్రీస్తు రక్తి తాకబట్టు కృప చూపించమని వేడుకొనొచ్చు. ఈ సంఘాన్ని ఫౌండింగ్ ఫెయిత్ పాస్టర్ గారిని, సంఘాన్ని, ఎల్డర్స్ని అందరినీ మీ కృపతో దీవించి నడిపించండి. ఈ సంఘంలో ఎన్నో అనుభవాలు ఉన్నాయి నా తండ్రి. మా కన్నీళ్ళు ఎన్నోసార్లు ఆనందంగా మార్చబడ్డాయి, మా కొదువులు ఎన్నో తీర్చబడ్డాయి నా తండ్రి. ఈ సంఘాన్ని మేము వేరే చోటకు మూవైనా సమృద్ధిగా దీవించి నడిపించండి. సేవకులకు తోడుకొని, సంఘానికి తోడుకొని నడిపించమని వేడుకొనొచ్చు. ఈ కృతజ్ఞత ప్రార్థనను 2018 మార్చి మాసం మొదలుకు నీదం వరకు ఈ సంఘంలో మొదట విశ్వాసులుగా, తర్వాత పరిచారకులుగా, తర్వాత సేవకులుగా మరి మమ్మల్ని మీరు నిలబెట్టారు. మేము అయోగ్యము, ఇప్పటికీ శూన్యమని ఒప్పుకుంటున్నాను నా తండ్రి. మీ సన్నిధిలో నా మాటలు కాదు, పాటలు కాదు, ఆయా తలాంతులు కాదు, ఏవి కాదు, మీ సన్నిధిలో శూన్యమని ఒప్పుకొనొచ్చు. ఈ శూన్యమైన వాడిని విలువైన పాత్రగా మార్చి వాడుకునమని, అలాగే ఇక్కడికి వచ్చిన వారందరినీ కూడా విలువైన పాత్రలుగా మార్చి వాడుకునమని వేడుకొనొచ్చు. ఈ యొక్క ప్రార్థన క్రీస్తు పాద వద్ద సమర్పించుకున్నాం పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనకును ప్రపంచంలో చెదిరిన బిడ్డలు తప్ప ప్రతి ఒక్కరికి తోడే ఉండి నడిపించును గాక, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను నా అంతరంగ సంస్థాన్ని పరిశుద్ధం, నా ప్రాణమా యెహోవాను చేసుకుని ఆయన చేసిన ఒక్క దీన్ని మరొక, ఆమేన్. యేసు రక్తమే ప్రభు రక్తమే ప్రాకృతంతో నా స్తోత్రం, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ మరి ఆరాధనకు వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి వచ్చే ఆదివారం ఆరాధన డీటెయిల్స్ మరి సోదరుడు నేను కానీ సోదరుడు సురేష్ కానీ మరి ఎక్కడ గ్యాదర్ అవుతామని తెలియజేస్తాము. ప్రస్తుతానికి ఉన్న ఆప్షన్ ఏంటంటే మా యొక్క గృహంలో గ్యాదర్ అవ్వాలని. అది మరి నేను కానీ సోదరుడు సురేష్ కానీ మరి మీకు ఆ యొక్క ఇన్ఫర్మేషన్ పంపిస్తాము. ప్రార్థిస్తూ ఉండండి. దేవుడు మన సంఘానికి ఇప్పుడిప్పుడే మనం జనాల మధ్యలోకి వెళ్తున్నాము. అన్నీ ఉంటే మనం చేసేది ఏందండి సేవ? అన్ని బిల్డింగులు ఉండి, మైకులు ఉండి, సిస్టంలు ఉంటే మనం చేసేది ఏంది? మళ్ళీ అన్ని శూన్యంగా. అందుకనే కింద కూర్చోబెట్టింది మనల్ని అందరినీ. ఈరోజు మనం ఎక్కడి నుంచి వచ్చామో ఆ స్థితిని ప్రభు పలే చేశాడు. దావీదు ఆ రాజ్యంగా పరిపాలించాడు, అన్నీ చేశాడు. మళ్ళీ కట్టుబట్టలతో బయటకు వెళ్ళిపోయాడు. మన పరిస్థితి కూడా అంతే. ఏదీ లేదు సంఘంలో. ఏదో ఈ మిక్సర్లు అంటే మన చిన్నవి. కానీ దేవుడు మనల్ని ఖచ్చితంగా మనం ఏదైతే సంఘం తరపున చేస్తున్నామో ప్రయత్నాలు ఈ సరౌండింగ్స్లో, ఆ ప్రయత్నాలన్నీ సఫలీకృతం చేయాలని, అలాగే మన బిడ్డలకి మంచి ఫెసిలిటీ సండే స్కూల్గా ఉండే విషయంలోనూ అన్ని విషయాల్లోనూ దేవుడు కృప అనుగ్రహించాలని, ఆరాధనలు ఎక్కడా ఆగకూడదని ప్రార్థించండి. ఇంకా నూతనంగా ఎవరైనా మీరు ఇన్వైట్ చేసేయాలనుకున్న వాళ్ళకి ఇన్వైట్ చేయండి. అన్ని విషయాల్లో, ప్రతి విషయంలో మరి సంఘాన్ని, సంఘ అవసరతలను జ్ఞాపకం చేసుకోండి. మరొకసారి ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్.